ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనమంతా కూడా చాలా వరకు కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము. ఏమని అంటే, మనం ఈ జన్మలో చేసిన తప్పులు పాప పుణ్యాల ఫలితం అనేది మరొక జన్మలో ఉంటుందా, ఉంటే అది ఎలా ఉంటుంది, నిజంగా మనం ఈ జన్మలో తప్పు చేస్తే అది మనకు ఒక పనిష్మెంట్ లాగా వస్తుందా, ఎలా వస్తుంది, నిజంగా లేదు అంటే ఈ జన్మలో చేసిన తప్పుకి ఈ జన్మలోనే మనం అనుభవిస్తామా, ఇలాంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉంటుంటాయి. మరి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి గౌరంగ దర్శన్ దాస్ ప్రభుజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాల గురించి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నాను ప్రభుజీ, మీరు ఎలా ఉన్నారు? ప్రభుజీ, చాలా మందిలో ఈ ఒక సందేహం అయితే ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే అంటే తప్పుని అరే నేను తప్పు చేశాను అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు, తప్పు చేసినా అసలు ఏమీ తెలియనట్టుగా ఉండిపోయే వాళ్ళు ఉంటారు. అయితే తప్పు చేశాను అని అనుకునే వాళ్ళలో కొంతమంది అరే నేను ఈ తప్పు చేశా కదా, దీనికి పనిష్మెంట్ నాకు ఖచ్చితంగా ఉంటుందా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తప్పు చేస్తే తప్పే వస్తుంది, మనం ఏ చేస్తే అది తిరిగి వస్తుందని. ఖచ్చితంగా నేను ఈ జన్మలో అనుభవిస్తానా దానికి ఫలితం, లేదంటే నాకు మరుసటి జన్మలో కూడా ఈ ప్రభావం ఉంటుందా, ఇలాంటి సందేహం చాలా మందిలో ఉంటుంది. నిజంగా అలా ఉంటుందంటారా ప్రభుజీ? తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపడడం అనేది అదొక సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్ ఉన్న నేచర్ అనమాట. తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోకుండా దానికి పశ్చాత్తాపడాలి, కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వాలి, నేను తప్పు చేశానని తెలుసుకోవాలి, వ్యక్తపరచాలి. అంటే ఊరందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ నిజాయితీ ఉండాలి కదా, దాన్ని ఏమంటారు, ఆత్మసాక్షి. అంతే. తప్పు చేశానని తెలుసుకున్న వ్యక్తి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ కొన్ని తప్పులు సరిదిద్దుకోవడం కష్టం. ఒకసారి తప్పు జరిగిపోతే అంతే, కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే ఇంక మళ్ళీ తీసేయలేరు దాన్ని. అవును, కొన్ని అండూ చేయలేం. అది కూర వరకు అయితే ఓకే, గానీ మనుషుల విషయానికి వస్తే మాత్రం ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ముఖ్యంగా రిలేషన్షిప్స్, అసలు మన మానవ సంబంధాలని బాంధవ్యాలని హ్యూమన్ రిలేషన్షిప్స్ ని ఒక మట్టి కొండతో పోల్చారండి. ఇప్పుడు మట్టి కొండ పగిలిపోయింది అనుకోండి, దాన్ని అతికించలేం. మళ్ళీ ఏదో కష్టపడి ఫెవిక్విక్ వాడి అతికించారు అనుకోండి, మీరు మళ్ళీ ఆ కొండని పని చేసే విధంగా చేశారు ఏదో ఒక విధంగా, అయినా కూడా ఆ కొండని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి, హ్యాండిల్ విత్ కేర్. మళ్ళీ ఆ కొండకి చిన్న దెబ్బ తగిలినా, కాస్తైన దెబ్బ తగిలినా ఇంకా మళ్ళీ బియాండ్ రిపేర్, ఇంకా దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. ఇంకా మన రిలేషన్షిప్స్ కూడా అంతే. మన సంబంధాల్లో బాంధవ్యాల్లో ఏమైనా తప్పులు చేస్తే, అనరాని మాటలు ఏమైనా అంటే, చేయకూడని పనులు ఏమైనా చేస్తే, ముఖ్యంగా ఎదుటివారి నమ్మకాన్ని మనం భంగం చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే అది చాలా పెద్ద తప్పు. అంటే ఇలా నడుస్తున్నారు, ఏదో కాలు తగిలింది, చేయి తగిలింది, అది చిన్న పొరపాట్లు ఎవరైనా అర్థం చేసుకుంటారు, క్షమించేస్తారు. కానీ కొంచెం నమ్మించి మోసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట. అలా ఒక వ్యక్తి యొక్క మనసు విరిగిపోతే మళ్ళీ ఆ మనసుని అతికించాలంటే, మళ్ళీ ఆ రిలేషన్షిప్ ని రెస్టోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది చేసిన ఉపయోగము అవుతుంది అని కూడా చెప్పలేం. కరెక్ట్. అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ సంబంధాలని బాంధవ్యాలని మనం ఎప్పుడు అలా ఉంచుకోవాలి, రిటైన్ చేసుకోవాలంటే మనకు కొంచెం ట్రైనింగ్ కావాలి. ఎటువంటి ట్రైనింగ్ అంటే, అప్బ్రింగింగ్ ఉంటుంది చూడండి, మన పెంపకం, ఆ పెంపకంలోనే ట్రైనింగ్ ఉండాలి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటే, వాళ్ళకి సద్బోధన ఇస్తూ ఉంటే, నిజాయితీగా ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి, ఎదుటివారిని అబద్ధాలు చెప్పకూడదు, ఎదుటివారిని నమ్మించి మోసం చేయకూడదు, ఇటువంటి మంచి సద్గుణాలు చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, పెద్దవాళ్ళు అలవాటు చేయడం అంటే కేవలం వాళ్ళకి చెప్పడం కాదు, ఆచరించి చూపిస్తే అది చూసి నేర్చుకుంటారు పిల్లలు. వారు మాట్లాడే తీరు కానీ, ఎదుటి వారితో నడుచుకునే విధానం కానీ, అవన్నీ పిల్లల మనసుల మీద ఇంపాక్ట్ అవుతుంటది. అప్పుడు వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు మనం ఏది చేస్తే అది చేస్తారు, అది కరెక్టే, కానీ చెప్పింది చాలా వరకు వినకుండా మొండిగా ఉండే పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాం. మరి అటువంటి పిల్లల్ని మనం మార్చగలుగుతామంటారా, ఎలా మార్చొచ్చు అంటారు? ఇప్పుడు మీరు క్వశ్చన్ ఫస్ట్ లో చాలా ఎలాబరేట్ క్వశ్చన్ అడిగారు, పూర్వజన్మ గురించి కూడా. ఈ క్వశ్చన్ కి దానికి సంబంధం ఉంది.
ఇప్పుడు పిల్లలంటే సపోజ్ ఒక 10 ఏళ్ళ పిల్లాడు ఉన్నాడు అనుకుంది, 10 ఏళ్ల నుంచి మీరు తెలుసు, మీకు ఆ పిల్లాడు తెలుసు, కానీ ఆ బిడ్డకి వయసు 10 ఏళ్ళు మాత్రమే కాదు, ఆత్మకి అసలు వయసే లేదు, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. ఆ ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించి 10 ఏళ్ళు అయింది. ఆ శరీరంలోకి ప్రవేశించక ముందు గత జన్మల్లో గత కోట్ల కొలది జన్మల్లో ఆ ఆత్మ ఎన్నెన్నో అలవాట్లని, సంస్కారాలని పూర్తిగా అలవరుచుకుంది అనమాట. ఈ శరీరంలోకి, ఈ దేహంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎన్ని దేహాల్లో, కుక్క జన్మలోనో, నక్క జన్మలోనో, పంది జన్మలోనో, దేవతలుగానో, లేదంటే మానవులుగానో, చేపలుగానో, గుర్రాలుగానో, వృక్షాలుగానో ఇంతకుముందు ఎన్నెన్నో జన్మలు అనుభవించారు. ఆ అనుభవంలో, ఆ అన్ని జన్మల్లో వాళ్ళు ఎంతో మందితో కొంచెం ఇంటరాక్షన్స్ జరిగినాయి, వాళ్ళకి ఎన్నెన్నో అలవాట్లు వచ్చినాయి, ఎన్ని స్వభావాలు వచ్చినాయి, నేచర్ ఒకటి ఎక్వైర్ చేసుకున్నారు. కొంతమంది ఇంట్రావర్ట్లుగా ఉండొచ్చు, కొంతమంది ఎక్స్ట్రావర్ట్లుగా ఉండొచ్చు, కొంతమంది బాగా టాలెంటెడ్ గా ఉండొచ్చు, కొంతమంది మరి కొంచెం అజ్ఞానంగా ఉండొచ్చు. అవన్నీ పూర్వజన్మ నుంచి కూడా సంక్రమిస్తూ ఉంటాయి. పెంపకం ఒకటి, కానీ పూర్వజన్మ వాసనలు ఒకటి. ఆ పూర్వజన్మ వాసనలు చెడుగా ఉన్నాయి అనుకోండి, చెడుగా ఉంటే వాటిని ఈ ట్రైనింగ్, ఈ పెంపకం మార్చాలి. ఓకే. పూర్వజన్మ వాసనలు ఇంకా మంచిగా ఉన్నాయి అనుకోండి, దానికి మంచి పెంపకం తోడైతే వాళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్స్ ఎదుగుతూ ఉంటారు. కానీ పూర్వజన్మ వాసనలు బాగున్నాయి, పెంపకం సరిలేదు అనుకోండి, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం సరిగ్గా లేదనుకోండి, చదివే స్కూళ్ళు కానీ వాళ్ళకి వచ్చినటువంటి స్నేహితులు కానీ సరిగ్గా లేరనుకోండి, ఆ పూర్వజన్మ మంచి సంస్కారాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పాత్ర పూర్వజన్మ స్మృతులు తీసుకోవచ్చా, లేదంటే పెంపకం గురించి తీసుకోవచ్చా అంటారా? రెండింటికి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాటికి ఉంటుంది. ఇప్పుడు దేన్ని తక్కువ అంచనా వేయలేం మనం, సమతూకం అనమాట. ఈ జన్మలోనే ఒక వ్యక్తి 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివాడు, ఇంటర్మీడియట్ ఇంకో స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కొత్త స్కూల్లో, కొత్త కాలేజీలో ఇచ్చే ట్రైనింగ్ ఆ స్టూడెంట్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ 10th వరకు చదివినటువంటి ఆ అంబియన్స్ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. అది అంటే ఆ స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వట్లేదని అనలేం. ట్రైనింగ్ మంచిగా ఇచ్చినా కూడా వాడు ఇంతకుముందు సరిగ్గా చదవకపోతే అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ ట్రైనింగ్ సరిగ్గా లేకపోయినా కూడా ఇంతకుముందు బాగా చదివినటువంటి అలవాటు ఉంటే అది ఉపయోగపడుతుంది కూడా. సో మన పూర్వజన్మ వాసనల్ని వాసనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ జన్మలో మనకి జరిగేటటువంటి, మనకి దొరికేటటువంటి పెంపకం కానీ, ట్రైనింగ్ కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అయితే ప్రభుజీ, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ విషయానికి వస్తే చాలా పద్ధతిగా, చాలా అమాయకంగా పిల్లల్ని చాలా చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతుంటారు, చాలా పద్ధతిగానే ఉంటారు. కానీ పిల్లల విషయానికి వస్తే మాత్రం అంత మంచి పెంపకంలో ఇంత వెధవగా తయారయ్యాడు ఏంటి వీడు అనే రకంగా ఉంటారు కొంతమంది పిల్లలు. ఎందుకుంటారంటారు వాళ్ళు మరి అలా? ఇక్కడ ఆ ప్రభావం ఎక్కువగా పడిందంటారా? ఓకే ఓకే. అంటే రెండిటికి వాటి పాత్ర వాటికి ఉంటుంది. కానీ ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి ఆ వాసనలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఈ కొత్త జన్మలో ఉన్నటువంటి పెంపకం వీక్ అయిపోతుంది, దాని స్ట్రెంగ్త్ ఉంది, ఇది వీక్ అయిపోతుంది అనమాట. అది సో మొత్తానికైతే ఉంటుంది ఈ పూర్వజన్మ స్మృతుల యొక్క ఎఫెక్ట్, చేసిన కర్మల యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా మరుసటి జన్మలో ఉంటుంది. మనస్తత్వం మీద, మన పనుల మీద, మన ఆలోచనల మీద, మన కోరికల మీద ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఈ ప్రభావం మరొక జన్మ పైన పడకుండా ఉండాలి అన్నా, లేదు ఈ జన్మలోనే అనుభవించకుండా ఉండాలి అన్నా మన చేతుల్లో ఏమైనా ఉందా? చాలా ఉంది. ఏముంది ప్రభుజీ? ఏం చేయొచ్చు? ఏమి చేయొచ్చు అంటే, మనం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుని భగవంతుడి యొక్క భక్తి సాధన చేస్తే, భక్తి సాధన అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అలా భగవంతుడి లీలలను వినడం, భగవంతుడికి నామాలను జపించడం, భగవంతుడిని స్మరించుకోవడం, అలా ఒక స్పిరిచువల్ వైబ్రేషన్స్ మనం అలర్చుకుంటే ఈ స్పిరిచువల్ కల్చర్ అంతా మనకున్నటువంటి ఆ మెటీరియల్ కల్చర్ని కౌంట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు క్లీన్ చేయాలంటే బాగా మురిగ్గా ఉంది అనుకోండి, ఏదో డిటర్జెంట్ వేస్తే క్లీన్ చేస్తారు కదా. అలాగే మనం మన పాపపుణ్యాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే మనకి సరైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గం కావాలి. భక్తి మార్గాన్ని మనం ఆచరిస్తే అప్పుడు ఈ గత జన్మ స్మృతులు కానీ, ఆ వాసనలు కానీ, కర్మ కానీ, అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, రెండింటిని పటాపంచలు చేసేస్తుంది భక్తి కర్మ. అయితే ఇప్పుడు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భక్తిని చూపించుకుంటుంటారు. మీరు ఇందాక అన్నట్టుగా స్మరణం, కీర్తనం, ఇట్లా నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక రూపంలో చూపించుకుంటుంటారు. అయితే ఒక నలుగురిని తీసుకున్నప్పుడు నలుగురు 4 రకాలుగా
అన్నీ సేమ్ ఆచరించినా కూడా విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది అతిగా ఇన్వాల్వ్ అయిపోతుంటారు, కొంతమంది అసలు పట్టించుకోకుండానే ఉంటారు, కానీ వాళ్ళ భక్తిని ఏదో ఒక రూపంలో తెలియజేసుకుంటూనే ఉంటారు. రకరకాలుగా ఉంటారు ఒక నలుగురిని తీసుకుంటే. అసలు నిజమైన భక్తుడు అంటే ఎవరంటారు ప్రభుజీ? అది భావన మీద ఆధారపడి ఉంటుంది. భక్తుల యొక్క ప్రవర్తన వేరుగా ఉండొచ్చు, వారి యొక్క ఫేవరెట్ డివోషనల్ యాక్టివిటీ వేరుగా ఉండొచ్చు. కొంతమందికి పూజలు పునస్కారాలు ఇష్టం, కొంతమందికి శాస్త్ర పఠనం ఇష్టం, కొంతమంది టైం దొరికితే చాలు జపమాలు చేసుకుని జపం చేస్తూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, లేదంటే ఓం నమో నారాయణ, ఏదో ఒక మంత్రాన్ని ఓం నమో భగవత వాసుదేవ జపిస్తూ ఉంటారు. అంటే వారికి ప్రియమైనటువంటి భక్తి యోగ విధానం వేరుగా ఉండొచ్చు, వారి యొక్క టెంపర్మెంట్, వారి యొక్క అలవాట్లు వేరుగా ఉండొచ్చు, వారి యొక్క మనస్తత్వం వేరుగా ఉండొచ్చు. కానీ వారి మనసులో ఉన్నటువంటి భావన ఏమిటి? భగవంతుడికి ఒక అంకిత భావంతో, సేవాభావంతో, నిస్వార్థ భావంతో సేవ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారా? కొంతమంది భక్తి చేస్తారు ఎదుటి వారి మీద పగ తీర్చుకోవడం కోసం, చాలా ఇంకొకరు చెడుని కోరుకుని చేస్తారు. భక్తి కూడా 3 రకాలండి, చాలా రకాలు ఉంది, 3 రకాలు చెప్తాను. ఇప్పుడు ఈ చెడు కోరుకోవాలని చేసే వాళ్ళకి భగవంతుడు సపోర్ట్ చేస్తారంటారా? చెడుగా అంటే ఒక రకంగా చేస్తాడు, వాళ్ళు చేసినటువంటి భక్తికి ప్రతిస్పందిస్తూ చేస్తాడు, కానీ వారి యొక్క మనస్తత్వాన్ని హర్షించడం. 3 రకాల భక్తులు ఏమిటంటే తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి. ఈ 3 రకాల భక్తులకి అతీతమైనది నిర్గుణ భక్తి. తామసిక భక్తి అంటే తమో గుణంలో చేసే భక్తి, అంటే భగవంతుని ఆరాధిస్తున్నారు వాళ్ళు, కానీ ఎవరి మీద పగ తీర్చుకోవడం కోసం, ఎదుటి వారి పట్ల ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇటువంటి భావనలతో చేస్తున్నారు, దుర్భావనలతో చేస్తున్నారు. ఎవరినో ఓడించాలని, ఎవరినో అధిగమించాలని, ఎవరినో కిందకి లాగాలని, ఇటువంటి మనస్తత్వంతో వాళ్ళు భక్తి చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, జపం చేస్తున్నారు, తపం చేస్తున్నారు, కానీ మనస్తత్వం మాత్రం అలా ఉంది, పగ ఉంది లోపల. అది తమోగుణం భక్తి. ఇక రాజసిక భక్తి అంటే ఏదో పెద్ద సాధించాలని, ఎవరి మీద పగలేకపోవచ్చు, కానీ నేను బాగా సాధించాలి, నాకు బాగా డబ్బు కావాలి, బాగా పలుకుబడి కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఇటువంటి ఆలోచనలతో వాళ్ళు భక్తి చేస్తున్నారు. అంటే ఏదో ఆశిస్తున్నారు, ఏదో సాధించాలి అన్నటువంటి ఆశ. అది మంచిది కావచ్చు, మంచిది కాకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క ఫోకస్ ఏంటంటే దేవుడి మీద కాకుండా వారి లక్ష్యం మీద ఉంది, అది భౌతిక లక్ష్యం మీద ఉంది. ఇది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, అందుకే దీన్ని రాజసిక భక్తి అంటారు. కానీ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి అంటుంటారు కదా. ఆ లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం అయితే పర్వాలేదు, ఓకే, కానీ భౌతిక లక్ష్యం అయితే, ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో మీరు ఎంత డబ్బు సంపాదించినా వదిలిపెట్టాల్సిందే కదా. అవును, ఉన్నంత వరకే అనుభవించాలంతే. ఎన్ని మెడల్స్ వచ్చినా, అవార్డులు వచ్చినా కూడా వదిలిపెట్టాల్సిందే కదా. ఇప్పుడు దాన్ని మీ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే ఎలా? అంటే ఏదో ఒకటి సాధించాలి. ఇది ఈ జీవితం మనం జీవిస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్వైవ్ అవ్వడం కోసం మీకు డబ్బు కావాలి, లేకపోతే వసతులు కావాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మీకు లక్ష్యం కావచ్చు, కానీ అది అంతిమ లక్ష్యం కాకూడదు. ఇప్పుడు ఇల్లు ఎందుకు? కొత్త ఇల్లు 4 అంతస్తులు మేడ కట్టారు, అది దేనికి? మీరు నివసించడం కోసం, అంతే, ఒక సౌకర్యం అంతే. కానీ ఆ ఇంటిని విడిచిపెట్టాలి కదా. ఇప్పుడు ఏ లక్ష్యాన్ని అయితే మీరు సాధించిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టాల్సి వస్తుందో ఆ లక్ష్యం అంతిమ లక్ష్యం కాదు కదా. మరి అంతిమ లక్ష్యం అంటే ఏంటి? అంతిమ లక్ష్యం అంటే మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. మీరు సాధించినటువంటి ఆ సాధన, మీరు సాధించినటువంటి ఆ లక్ష్యం జీవితాంతం మాత్రమే కాదు, జీవితానికి అతీతంగా కూడా మీతోనే ఉంటుంది, ఎటర్నల్ గా, శాశ్వతంగా మీతో ఉంటుంది. అదే భక్తి. భగవంతుడి పట్ల ప్రేమ, ఆయన పట్ల మన ఆప్యాయత, దాన్ని గనక మనం సాధించుకుంటే అది మనల్ని ఈ జనన మరణ చక్రాలకు అతీతులను చేస్తుంది అనమాట. అంటే ఏ లక్ష్యం సాధించినా అది ఈ జీవితానికి పరిమితం అయితే, అది లిమిట్ అక్కడ ఉండిపోతే ఇంకా అది పెర్మనెంట్ కాదు కదా, అది టెంపరీ. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉంటారు, 100 ఏళ్ళు ఉంటారు, 100 ఏళ్ళ విడిచిపెట్టాల్సిందే కదా. అంటే ఆ లక్ష్యం ఆ 100 ఏళ్ళకి మాత్రమే పరిమితం, కానీ 100 ఏళ్ళకి అతీతంగా ఏదైనా లక్ష్యం ఉందా? ఇప్పుడు భక్తి అంటే, ఇప్పుడు ఈ జీవితంలో మీరు భక్తిలో ఒక 50% పురోగతి పొందారు. భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ పొందడం, అది భక్తి యొక్క లక్ష్యం. భక్తి మార్గం యొక్క లక్ష్యం ఏమిటంటే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమించగలగడం, ఆయన ప్రేమని, ఆయన యొక్క ఆప్యాయతని ఆస్వాదించగలగడం. ఈ ప్రపంచంలో ఎవరు ఏ పనులు చేసినా కూడా ఆ ప్రేమ కోసం చేస్తున్నారండి, ఆ ప్రేమలో కలిగే ఆనందం కోసం చేస్తున్నారు. మీరు ఎన్ని లాజిక్ మాట్లాడినా
ఆ ఎమోషన్ సాటిస్ఫై అవ్వకపోతే లాజిక్ వేస్ట్ అన్నమాట. వేస్ట్. అందరికి ఆ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కావాలి. చాలా మంది దాన్ని డబ్బులో చూసుకుంటుంటారు, పేరు ప్రతిష్టలో చూసుకుంటుంటారు, రిలేషన్షిప్స్ లో చూసుకుంటారు. అవును. అది అలా మనకు భగవంతుడితో ఒక పెర్మనెంట్ రిలేషన్షిప్ ఉంది. ఆ పెర్మనెంట్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి ఆ లవ్ ఎఫెక్షన్ ని, ఆ ప్రేమని, ఆప్యాయతని ఆస్వాదించడం భక్తి మార్గం యొక్క ధ్యేయం, ఆధ్యాత్మిక మార్గం యొక్క ధ్యేయం. ఓకే ఓకే. పూర్తిగా మా ఒక అంకిత భావంతో భగవంతుడిని సేవించడం, ఆయన ప్రేమకు పాత్రలం కావడం, అది ధ్యేయం. అది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు కదా, అన్నమాచార్యులు, రామదాసు, తర్వాత ప్రహ్లాదుడు, ధ్రువుడు, వీళ్ళందరూ ఆ లక్ష్యాన్ని కోసమే బాటుపడ్డారనమాట. ఆయన గుణగణాలను గానం చేస్తూ ఉంటారు, ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు. ఇదంతా ప్రేమతో చేస్తున్నారు. ఆ భగవంతుడి పట్ల ప్రేమ అనేది భక్తి మార్గానికి, ఆధ్యాత్మిక మార్గానికి ఒక లక్ష్యం. ఒక లక్ష్యం కాదు, అదే అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం. ఇంకా ఏ లక్ష్యం పెట్టుకున్నా మీరు, డబ్బు సంపాదించాలని కానీ, మంచి అవార్డులు కావాలని కానీ, లేదంటే ఇంకేదైనా లక్ష్యం కావచ్చు, నా గుర్తింపు, అదంతా పరిమితం, ఈ జీవితానికి మాత్రమే పరిమితం. ఇప్పుడు దాన్నే సాధించాలి అనుకుని భక్తి చేశారనుకోండి, అది రాజసిక భక్తి అవుతుంది. ఇక మూడోది ఏమిటంటే సాత్విక భక్తి. తామసిక భక్తి చెప్పుకున్నాం, రాజసిక భక్తి చెప్పుకున్నాం. ఇప్పుడు సాత్విక భక్తి అంటే సత్వగుణాలు చేస్తారు భక్తి. ఎవరి యొక్క కీడు కోరుకోరు వాళ్ళు, ఏదో పెద్ద పెద్ద సాధించాలని కూడా అనుకోరు, కానీ వారికి ముక్తి కావాలనిపిస్తుంది. ఈ భవబంధాల నుంచి విముక్తులం కావాలి, లిబరేషన్ కోసం, మోక్షం కోసం వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరిస్తుంటారు. అసలైన భక్తి ఇదే అంటారా? కాదు, దీనికన్నా పెద్దది ఇంకోటి ఉంది, మోక్షం కన్నా కూడా. ఇప్పుడు 3 గుణాలు చెప్పాను నేను. ఒకటి రాజసిక, తామసిక భక్తి, అది లోయెస్ట్. రాజసిక భక్తి కొంచెం బెటర్. సాత్విక భక్తి అంటే మోక్షాన్ని మీరు కోరుకుంటున్నారు, అంటే భగవంతుడిని పూజిస్తున్నారు, భగవంతుడిని ధ్యానిస్తున్నారు, చాలా చేస్తున్నారు, కాకపోతే ఈ బంధాల నుంచి విముక్తుని కావాలనుకుంటున్నారు అంతే. అంటే ఇవి తప్పించుకోవాలి. అంటే ఈ కష్టాల నుంచి నన్ను బయటపడే స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించు, నాకు ముక్తిని ప్రసాదించు, అందుకే భక్తి అనమాట. అంటే అక్కడ కూడా ఏదో ఒకటి ఆశిస్తున్నారు మీరు, అక్కడ నిస్వార్థ భావం లేదు, భగవంతుడి పట్ల ప్రేమ లేదు. ఆయన్ని కనుక నేను శరణు పొందితే నన్ను విముక్తుని చేస్తాడు, ఈ బాధ నుంచి విముక్తిని చేస్తాడు, ఈ జనన మరణ చక్రాల నుంచి బయటికి తీసుకువెళ్తాడు. కానీ అది ఏం కాదు. ఇప్పుడు జనన మరణ చక్రాల్లో ఇరుక్కోవడం అంటే మైనస్లో ఉండడం అనమాట. ముక్తి అంటే జీరోలోకి రావడం, న్యూట్రల్. కానీ ప్లస్లోకి వెళ్ళడం అంటే ప్రేమ పొందడం భగవంతుడి పట్ల. మనం మోక్షాన్ని మించింది భగవంతుడి ప్రేమని మనం పొందటం. ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు, మనం పొందుతూనే ఉన్నాం, కానీ దాన్ని గుర్తించట్లేదు. మనం ఆయన పట్ల ప్రేమ పెంపొందించుకోవాలి. మనం ఎటువంటి పనులు చేసినా మన ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఎక్కడున్నా కూడా, ఏం చేసినా కూడా పరమాత్మగా మన హృదయాల్లో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి లోటు లేదు. కానీ మనకి ఆయన మీద ఉన్న ప్రేమలో చాలా లోటు ఉందండి, చాలా లోటు ఉంది. అసలు ఆయన ఉన్నాడని గుర్తించట్లేదు చాలా మంది. అవును, నాస్తికులుగా మారుతున్నారు. నమ్మకం లేదు, దాంట్లో స్వార్థం ఉంది, అది రకరకాలుగా. చాలా మంది దేవుడు లేడు అంటారు. అవును, దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు, దేవుడు ఉన్నది దేనికి? నా కష్టాలు తీర్చడానికి. ఉంది అని నమ్మిన వాళ్ళలో కొంతమంది నిజాయితీగా ఉంటారు, కొంతమంది మూఢనమ్మకం కూడా అంటారు. మూఢనమ్మకంతో ఉంటారు. సరైన అవగాహన లేదు భగవంతుడి యొక్క తత్వం మీద. ఆ భగవత్ తత్వం మీద అవగాహన లేకుండా భగవంతుడిని కేవలం ఒక ఆర్డర్ సప్లయర్ గా, మీరు రెస్టారెంట్కి వెళ్తారు, ఇడ్లీ ఆర్డర్ ఇస్తారు, 10 నిమిషాలు ఇడ్లీ రావాలి. అలాగే మీరు దిగుడికి వెళ్తారు, 10 రూపాయలు హుండీలు వేస్తారు, నాకు ర్యాంక్ రావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి. ఇక దేవుడిని ఆర్డర్ సప్లయర్ గా చూస్తున్నట్టు అనమాట. లేదు, కొంతమంది మోక్ష ప్రదాతగా చూస్తుంటారు. అంటే మోక్షం ఇస్తాడు, మీ కోరికలు తీరుస్తాడు, కానీ అదొక్కటి మాత్రమే కాదు ఆయన జాబ్ ప్రొఫైల్. ఆయన జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా ఉంది. ఇప్పుడు ఈ 3 రకాల భక్తులకి అతీతమైనది నిర్గుణ భక్తి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ మూడిట్లో సత్వగుణం గొప్పదైనా కూడా అది కూడా గుణమే, అది కూడా ఒక మెటీరియల్ క్వాలిటీనే. అది ఒక మాయ యొక్క ఒక రకమైనటువంటి లక్షణం. అది మాయ, ఈ ప్రపంచం మొత్తాన్ని మాయ ఆవరించింది. ఆ మాయకి 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలని అధిగమించాలంటే, వాటికి అతీతులు కావాలంటే మనం భగవంతుడిని ప్రేమించాలి, ధ్యానించాలి, భక్తి మార్గాన్ని ఆచరించాలి, భగవంతుడి శరణ పొందాలి. అప్పుడు త్రిగుణాతీత భక్తి చేస్తాం మనం. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. ఈ మాయ, మమ మాయ, ఈ మాయ కూడా ఆయనకి చెందింది. ఈ మాయ, కృష్ణుడి యొక్క మాయ,
అది ఆయనకి 2 రకాల మాయలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక పరమైన మాయ, స్పిరిచువల్ ఎనర్జీ, ఇంకొకటి భౌతిక పరమైన మాయ, ఓకే. మెటీరియల్ ఎనర్జీ. ఇప్పుడు ఈ మాయ ఉంది చూడండి, ఈ మోహమాయ, మహామాయ. ఈ మహామాయకి 3 లక్షణాలు, 3 గుణాలు: సత్వగుణం, రజోగుణం, తమగుణం. ఈ 3 గుణాల చేత ఈ మాయ ఒక బద్ధజీవుని బంధించేస్తుంది. ఎలా అయితే ఈ తోలు బొమ్మలు అట్లా ఉండేవి చూడండి, అప్పుడు వాళ్ళు తాళ్ళు కడతారు, ఇలా ఇలా లాగితే బొమ్మలు ఆడుతూ ఉంటాయి. అలా సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే తాళ్లతో ఈ మాయ తోలు బొమ్మలాడి ఆడిస్తుంది మనల్ని. ఇలా ఇలా కింద ఆడుతున్నాడు బద్ధజీవుడు, మనమే వాళ్ళందరం మనం ఆడుతూ ఉన్నాం అనమాట. అప్పుడు తమోగుణం ఆవరిస్తుంది మనల్ని. ఎవరినో ఈర్ష్యపడుతూ ఉంటాం, ఎవరినో చూసి ద్వేషిస్తూ ఉంటాం, అంటే తమోగుణం ఆ దారం లాగుతుంది అనమాట మాయ. తర్వాత రజోగుణం, ఇది కావాలి, సాధించాలి అనుకుంటాం, కోపం, కరెక్ట్, ఫ్రస్ట్రేషన్, అదంతా రజోగుణం. నాకు ఇదంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఉంది, ముక్తి కావాలి, శాంతి కావాలి, అది సత్వగుణం. ఇలా ఈ 3 గుణాలని, అంటే ఈ 3 తాడులతో మనల్ని ఆడిస్తుంది మాయ. ఆ 3 తాడులను తెంచాలంటే, ఈ మాయ ప్రభావం నుంచి బయటపడాలంటే మనకు కావాల్సింది భక్తి. మామేవయే ప్రపద్యంతే, కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, నా శరణు పొందు, నిన్ను 3 గుణాల నుంచి విముక్తుని చేస్తాను. కేవలం ముక్తిని ప్రసాదించడం మాత్రమే కాదు, భక్తిని ప్రసాదిస్తాను. భక్తికి ముక్తికి వ్యత్యాసం ఉందా ప్రభుజీ? ఏంటది? భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, ముక్తి అంటే భవబంధాల నుంచి ఒక రిలీజ్, ఒక విడుదల. జైలు నుంచి ఎవరో విడుదలయ్యారు, అది ముక్తి. కానీ విడుదలయ్యి ఈ సభ్య సమాజంలో వాళ్ళు ఏదో సరైనటువంటి ఒక మంచి పని చేస్తున్నారు, కార్యం చేస్తున్నారు, అది భక్తి. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి, నేను జైల్లో లేను, నేను ముక్తుణ్ణి అంటే సరిపోదు కదా. సరే, జైల్లో లేవు, కరెక్టే, బాగానే ఉంది. జైలు నుంచి విడుదలయ్యావు, తర్వాత ఏం చేస్తున్నావు? ఏమైనా పనికొచ్చే పని చేస్తున్నావా? ఆనందం కలిగించే పని చేస్తున్నావా? అంటే ముక్తి అనేది కేవలం భవబంధాల నుంచి, కష్ట సుఖాల నుంచి, ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి పూర్తిగా విముక్తులం కావడం. కానీ కేవలం ఏది మనకి అవసరం లేదో, ఏది మనకి హాని కలిగిస్తుందో దాని నుంచి విముక్తులైతే సరిపోదండి. ఏది మనకి మంచి చేకూరుస్తుందో దాన్ని మనం ఆలింగనం చేసుకోవాలి, అది భక్తి. అంటే భగవద్ ప్రేమను సంపాదించడం భక్తి. ఈ భవబంధాల నుంచి విడుదల కావడం ముక్తి. అంటే ఇప్పుడు ముక్తి పొందడం వల్ల మోక్షాన్ని పొందవచ్చా, లేదంటే మోక్షం ఒకటేనండి? ఒకటే. ఓకే. ముక్తి 5 రకాలు. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం న గృహణంతి వినా మత్సేవనం జనాః. సాలోక్య ముక్తి అంటే భగవంతుడు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకానికి వెళ్ళడం. మీరు విష్ణుదూతల్ని బొమ్మలు చూసుంటారు కదా, విష్ణుదూతలు ప్రత్యక్షంగా చూశారని అడగను నేను, కానీ బొమ్మలనే చూసుంటారు కదా. అంటే విష్ణుమూర్తి ఎలా అయితే చతుర్భుజ రూపంలో ఉంటాడో, నీలిమేఘ ఛాయలో ఉంటాడో, పట్టు పీతాంబరం ధరిస్తాడో, అలాగే కొంతమంది విష్ణుదూతలు కూడా అలాగే 4 చేతులతో నీలిమేఘ ఛాయలో, తర్వాత పట్టు పీతాంబరంతో ధరించి చక్కగా ఆయన ఎలా ఉంటాడో ఆ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. దాన్ని సారూప్య ముక్తి అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టిన వ్యక్తికి సారూప్య ముక్తి లభిస్తే భగవంతుడికి ఏ రూపం ఉందో అదే రూపాన్ని పొందుతాడనమాట. దాన్ని సారూప్య ముక్తి అంటారు. ఒక మాటలో చెప్పాలంటే, భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో అదే రూపాన్ని మీరు పొందితే దాన్ని సారూప్య ముక్తి అంటారు. అది 1. 2, సారిష్టి. ఆయనకి ఎంత వైభవం ఉందో అంత వైభవం మీకు వస్తే, ఆయనకి ఎంత సంపద ఉందో అంత సంపద మీకు కూడా లభిస్తే, ఇది ఆధ్యాత్మిక జగత్తులో, దాన్ని సారిష్టి ముక్తి అంటారు. 3, సాలోక్య ముక్తి. ఆయన ఏ లోకంలో ఉంటాడో అదే లోకానికి మీరు వెళ్ళగలిగితే దాన్ని సాలోక్య ముక్తి అంటారు, అదే లోకంలో. సామీప్య ముక్తి అంటే భగవంతుడు ఎక్కడున్నాడో ఆయన పక్కన, ఆయన సమీపంలో ఉంటే అది సామీప్య ముక్తి. అంటే ఆయన ఉండే లోకంలో మీరు ఉండొచ్చు, కానీ ఆయన ఈ మూలం ఉంటే మీరు ఇంకో మూలం ఉండొచ్చు. మీరు ప్రైమ్ మినిస్టర్ ఒకే కంట్రీలో ఉన్నారు కానీ పక్క పక్కన లేరు కదా. అలాగే సామీప్య ముక్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆయన పక్కనే ఉండడం. సాలోక్య ముక్తి అంటే ఆయన లోకంలో ప్రవేశించడం. ఈ 4 రకాల ముక్తులు: సాలోక్య, సారిష్టి, సామీప్య, సారూప్య. ఇక 5వది ఏమిటంటే సాయుజ్య ముక్తి. సాయుజ్య ముక్తి అంటే బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం. చాలా మంది అంటూ ఉంటారు బ్రహ్మైక్యం పొందడం అంటారు. ఇంతకీ ఈ బ్రహ్మ అంటే ఏంటో తెలుసా? బ్రహ్మన్, ఆ భగవంతుడి యొక్క మేని దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది.
ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఆయన శరీరంలో నుంచి వెలువడేటటువంటి ఆ తేజస్సునే బ్రహ్మ తేజస్సు, బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతిలో, ఆ బ్రహ్మ తేజస్సులో, ఆ బ్రహ్మంలో ఐక్యమైపోవడం సాయుధ్య ముక్తి. చాలా మంది దీన్నే ముక్తిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 5 రకాలు భావిస్తుంటారా? ఇది నిజమేనా? నిజమే. ఓకే. కానీ వేరే నెలలో కూడా ఉన్నాయి కదా. అవునవును. ఇది ఒకటే ముక్తి అనుకుంటారు చాలా మంది. చాలా మందికి సాయుధ్య ముక్తి, బ్రహ్మైక్యం పొందడం అదే ముక్తి అంటే అనుకుంటారు. భగవంతుడిలో కలిసిపోవడం. భగవంతుడిలో కలిసిపోవడం కాదు, భగవంతుడి యొక్క దేహ కాంతిలో కలిసిపోవడం. కలిసిపోతూ నాకంటూ ఒక గుర్తింపు లేకుండా, ఒక పేరు లేదు, ఒక రూపం లేదు, ఏదీ లేకుండా అలా పూర్తిగా అందులో కలిసిపోవడం అన్నమాట. అలా అంటే అక్కడ ఏ పని ఉండదు, ఏ బంధాలు ఉండవు, ఏ బంధుత్వాలు ఉండవు, ఎటువంటి చెడు లక్షణాలు ఉండవు, మంచి లక్షణాలు ఉండవు, ఏమి ఉండవు. అంత శూన్యం. చాలా మంది శూన్యాన్ని కోరుకుంటూ ఉంటారు. అది సాయుధ్య ముక్తి. కాకపోతే ఈ సాయుధ్య ముక్తిని భక్తులు స్వీకరించరండి. అంటే అక్కడికి వెళ్ళి ఇన్యాక్టివిటీ, ఏ పని లేకుండా, ఏ బంధం లేకుండా అలా దేహ కాంతిలో, ఆ వెలుతురులో అలా ఉండిపోవడం, అందులో లీనమైపోవడంలో ఏం మజా ఉంది అని చాలా మంది భక్తులు లాజికల్గా ఆలోచించి ఈ సాయుధ్య ముక్తిని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇంకొంతమంది భక్తులు ఈ 4 రకాల ముక్తులు కూడా రిజెక్ట్ చేస్తారు. నేను చెప్పిన శ్లోకం అదే. సాలోక్య సారిష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం న గ్రహణంతి. భగవంతుడే స్వయంగా ఈ 5 రకాల ముక్తుల్లో ఏ ముక్తి ఇచ్చినా కూడా భక్తులు స్వీకరించరు. దీయమానం న గ్రహణంతి. దీయమానం అంటే ఇస్తున్నాడు ఆయన, నా గ్రహణంతి భక్తులు స్వీకరించట్లేదు. ఎందుకు? వినా మత్సేవనం జనా. స్వామి, నాకు మీ సేవ కావాలి, మాకు కావలసింది మీ సేవా భాగ్యం, మాకు కావలసింది నీ రూపం కాదు, మాకు కావలసింది నీ సంపద కాదు, నాకు కావలసింది నీ లోకం కాదు, నాకు కావలసింది నీ సేవ. నాకు నీ తేజస్ అక్కర్లేదు, నాకు నీ రూపం అక్కర్లేదు, నాకు నీ యొక్క ఐశ్వర్యం అక్కర్లేదు. సారిష్టి ముక్తి అంటే ఐశ్వర్యం కదా. సాలోక్య అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకానికి వెళ్ళడం, అది కూడా అక్కర్లేదు. నీ లోకంలో నేనేం చేస్తాను, కానీ నీ లోకంలో ఉంటూ నాకు ఒక సేవా భాగ్యం కలిగితే అక్కడికి వస్తాను అని అంటారు భక్తులు. అంటే వారికి కావాల్సింది సేవ. సేవతో పాటుగా ఆ సేవా ప్యాకేజీలో ఆయన రూపం కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు స్వీకరిస్తారు. ఆయన భగవంతుడి రూపాన్ని స్వీకరించి ఆ రూపంలో ఆయనకి సేవ చేస్తారు. భగవంతుడికి ఐశ్వర్యాన్ని, సంపదని, శక్తుల్ని స్వీకరించి ఆయనకి సేవ చేస్తారు. కానీ వారి ఫోకస్ రూపం మీద లేదు, శక్తి మీద లేదు, ఐశ్వర్యం మీద లేదు, లోకం మీద లేదు. సేవ చేయాలి అంతే కదా. చెప్పనా? చెప్పండి. ఒక చిన్న స్టోరీ. తిరుపతి తెలిసిందే మీకు. అవును. రామానుజాచార్యుల వారు తెలిసే ఉంటుంది. తెలుసు. రామానుజాచార్యుల వారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడి పేరు అనంతాచార్యుడు. ఓకే. ఈ అనంతాచార్యులు వారికి ఒక యూనిక్ సేవ ఒకటి వచ్చింది. అప్పట్లో, ఇప్పుడు తిరుపతి అంటే చాలా భక్తజన సందోహం ఉంటుంది, కానీ అప్పట్లో ఇది కొన్ని శతాబ్దాల క్రితం తిరుపతి కొంచెం నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. కొండ మీద ఉంది గుడి, అక్కడికి చాలా ఎక్కువ మంది వెళ్ళేవారు కాదు. కానీ ఆ భగవంతుడికి పువ్వులంటే చాలా ఇష్టం. కాబట్టి రామానుజాచార్యుల వారికి ఏమనిపించిందంటే, నా శిష్యుల్లో ఎవరో ఒక శిష్యుణ్ణి అక్కడికి పంపించి, తిరుమల కొండకి పంపించి, అక్కడ చక్కగా ఈ పూల ఉద్యానవనాన్ని వాళ్ళు కొంచెం కల్టివేట్ చేసి పుష్పాలతో మన వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి అని రామానుజాచార్యుల వారి కోరిక. శిష్యులందరిని అడిగాడు ఆయన, ఎవరు రెడీగా ఉన్నారు? ఈ నిర్మానుష్యమైనటువంటి అడవి ప్రాంతానికి, కొండ మీద భగవంతుడికి పువ్వులతో సేవ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారని అడిగితే ఎవరు ముందుకు రాలేదు. కానీ అనంతాచార్యుల వారు వచ్చారు ముందుకి. అనంతాచార్యుల వారు, ఈ సేవను నేను స్వీకరిస్తాను, కొండ మీదకి వెళ్తాను అని చెప్పి తన భార్యతో ఆయన కొండ మీదకి వెళ్ళారు. అలా మెల్లిమెల్లిగా ఆయన చక్కగా పువ్వుల్ని చక్కగా దాన్ని ఏమంటారు కల్టివేట్ చేసి, ఈ క్రాప్స్ని కల్టివేట్ చేసి ఆయన చక్కగా పుష్పాలంకరణ చేస్తున్నారు భగవంతుడికి. ఆయన సక్సెస్ అయ్యారనమాట అక్కడ పువ్వులు పెంచడంలో, పూల మొక్కలు పెంచడంలో సక్సెస్ అయ్యి చక్కగా పుష్పాలంకరణ సేవ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు తిరుపతికి వెళ్తే అనంతాచార్యుల వారి గార్డెన్ ఉంటుంది అక్కడ, ఆ తోట ఉంటుంది. సరే, ఇలా జరుగుతుంది. మెల్లిమెల్లిగా అది ప్లేస్ కొంచెం డెవలప్ అయింది. తర్వాత అక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు. అనంతాచార్యులకి చాలా మంది శిష్యులు వచ్చారు. ఆయన రామానుజాచార్యుల వారి శిష్యుడు, ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు. అలా ఒకరోజు ఆయన చక్కగా తులసి వనంలోకి వెళ్ళి ఆ తులసి దళాల్ని అలా సేకరిస్తున్నారు, పువ్వులు సేకరిస్తున్నారు సేవ కోసం, ప్రతిరోజు చేసే సేవ. ఒకసారి
ఒక పాము కాటేసింది ఆయన్ని, అనంతాచార్యులు. అనంతాచార్యులు. ఇది పుష్పాల సేవ చేస్తున్న సమయంలో, ఆహా. ఆ పువ్వులు కోయడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక పాము కాటేసింది. ఉమ్. ఈ శిష్యులందరూ చూశారు. గురుగారు ఏం చేస్తున్నారు, అనంతాచార్యుల వారు పాము కాటేసినా కూడా ఇక ఆయన సేవ కంటిన్యూ చేస్తున్నారు. ఉమ్. అప్పుడు ఈ శిష్యులందరూ వెళ్ళి అడిగారు, స్వామి గురువుగారు మీరేమిటి పాము కాటేసినా కూడా సేవ చేస్తున్నారు, కొంచెం ముందు వేసుకున్నానంటే, గురుగారు నేను సేవలో చాలా బిజీగా ఉన్నాను అని అనంతాచార్యుల వారు ఆయన సేవకు కొంచెం కూడా ఆటంకం కలిగించకుండా కొనసాగించారు. ఆ. ఈ శిష్యులు అడుగుతున్నారు, పాము కాటేసింది ముందు తీసుకోండి అని, ఒప్పుకోవట్లేదు. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ శిష్యులందరూ మన వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందుకు వెళ్ళి ఆయన్ని వేడుకున్నారు, స్వామి మా గురువు గారు మీ సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోయి పాము కాటేసినా కూడా పట్టించుకోకుండా సేవ చేస్తున్నారు, ముందు వేసుకోవట్లేదు, మీరే ఆయనకి చెప్పాలి ఉమ్. అని వేడుకున్నారు. అప్పుడు విగ్రహం మాట్లాడింది. స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు స్వయంగా మాట్లాడి, పిలవండి అనంతాచార్యుల వారిని నా సమక్షంలోకి పిలవండి అన్నారు. ఆ. అప్పుడు అనంతాచార్యుల వారు మన వెంకటేశ్వర స్వామి ఎదురుగా వచ్చారు. అప్పుడు సాక్షాత్తు స్వామివారు అడిగారు, ఉమ్. ఏమిటి అనంతాచార్య, పాము కాటేసినా కూడా నువ్వేమిటి మందు తీసుకోవట్లేదంట, వెంటనే నువ్వు మందు వేసుకోవాలి, ఉమ్. ఎందుకంటే నీ ఒంట్లో విషం ఉంది, ఆ విషానికి విరుగుడు కావాలి ఉమ్. అంటే, అనంతాచార్యుల వారు ఏమన్నారంటే, స్వామి మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఉమ్. అరిషడ్వర్గాలు అన్న విషయం ఆల్రెడీ నా శరీరంలో ఉంది, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు నా హృదయంలో ఉన్నాయి, ఇంతకన్నా గొప్ప విషయం ఆ పాముది. ఉమ్. ఒకవేళ ఆ పాము విషం నాలోనే ఉన్నటువంటి అరిషడ్వర్గాలు అనే విషం కన్నా గొప్ప విషయం అయితే అప్పుడు నేను చచ్చిపోతాను. ఉమ్. అప్పుడు ఈ ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మధ్యలో ఉన్నటువంటి ఆ విరజానిధిలో నేను స్నానం చేసి నీ సన్నిధికి చేరుకొని వైకుంఠంలో నీకు సేవ చేస్తాను. ఒకవేళ నాలో ఉన్నటువంటి విషయం ఆ పాము విషం కన్నా ఎక్కువ పవర్ఫుల్ అయితే అప్పుడు నేను చావను. అప్పుడు ఇక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నీ విగ్రహ రూపానికి ఆరాధన చేస్తాను. కాబట్టి నేను చనిపోయినా చనిపోకపోయినా నా యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో చేంజ్ లేదు. అంటే నేను చేసే పనిలో ఎటువంటి వ్యత్యాసం లేదు. సేవ ఎక్కడ చేస్తున్నాను లేదంటే అక్కడ చేస్తాను. సేవ వైకుంఠంలో చేసిన, ఈ భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో చేసిన తేడా లేదు. నీ విగ్రహ రూపానికి సేవ చేసిన, సాక్షాత్తు నీకే అక్కడ వైకుంఠంలో సేవ చేసిన తేడా లేదు. కాబట్టి నన్ను ముందు తీసుకో అది తీసుకో అని చెప్పి డిస్టర్బ్ చేయొద్దు, నేను సేవలో లీనమై ఉన్నాను అని చెప్పి ఆయన సేవ చేసుకున్నాడు. అంటే భక్తులకు కావాల్సింది సేవ అండి. సేవ, ఆ సేవ వైకుంఠంలో ఉండొచ్చు, ఈ భూలోకంలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, కానీ వారికి కావాల్సింది సేవ. మోక్షంలో వారు ఆనందం పొందరు. మోక్షంలో, సాయుధ్య మోక్షంలో ఇంకా ఈ అన్నింటి నుంచి విముక్తి పొందడం. ఒకవేళ సేవ చేసే ఆ క్రమంలో వారికి ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తారు వాళ్ళు. అంటే కష్టాల నుంచి విముక్తి పొందడం భక్తుడి యొక్క లక్ష్యం కాదు, భగవంతుడి సేవ చేయడమే లక్ష్యం. ఆ సేవలో నాకు కష్టాలు వచ్చినా కూడా నేను సిద్ధమే అంటారు. భగవంతుడి పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం సేవ కాబట్టి వారు సేవలోను ప్రేమలోను నిమగ్నమైపోతారు. ఇప్పుడు నిజంగా అలా సేవ చేయడం కానీ ఇదంతా ఈ గృహస్థు ఆశ్రమంలో ఉండి, ఇప్పుడు మన ఈ బంధాలు బంధుత్వాల మధ్య ఉండి ఈ ముక్తి పొందడము, ఈ మోక్షాన్ని పొందడము, భగవంతునికి అంత అంటే ఎటువంటి కోరిక ప్రాణాన్ని మించి కూడా సేవ చేయాలనే తత్వం అలవడుతుందంటారా ప్రభుజీ? ఇప్పుడు అనంతాచార్యుల వారి గురించి చెప్పాను నేను. అవును, వారికి భార్య ఉంది. అవునా? ఆయన గృహస్థే కదా. గృహస్థే. అంబరీష్ మహారాజు ఉన్నాడు భాగవతంలో, తెలుసా మీకు అంబరీష్ మహారాజు గురించి? ఆయన గృహస్థుడే. యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, వీళ్ళందరూ గృహస్థులండి. అలాగా కాషాయం కట్టుకుని గుండు చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నారు. మేము మైనారిటీ. సన్యాసులు బ్రహ్మచారులు ఈ ప్రపంచంలో మైనారిటీ, ఎప్పటి నుంచో మైనారిటీ. ఇక రెస్ట్ ఆఫ్ ఎటర్నిటీ మేము మైనారిటీగానే ఉంటాం. ఎంత ఇప్పుడు పురాణాల్లో చూస్తే నారద మహర్షి ఒక సన్యాసి, ఇంకెంతమంది ఒకళ్ళిద్దరు ఉండుంటారు, చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. కానీ గృహస్థ వైష్ణవులే చాలా ఎక్కువ అండి. మన పురాణాల్లో భరత్ మహారాజు, ప్రహ్లాదుడు మహారాజు, ధ్రువుడు మహారాజు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, భరత మహారాజు, తర్వాత పరీక్షిత్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు, పాండవులు, వీళ్ళందరూ గృహస్థులండి. కానీ వాళ్ళంతా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు. సామాన్యులకు అంత జ్ఞానం లేదు కదా ప్రభుజీ. జ్ఞానం కన్నా భక్తి ముఖ్యం. ఇప్పుడు జ్ఞానం అనేది కొంతమంది బ్రాహ్మణులకు ఉండొచ్చు, మీరు అన్నట్టు క్షత్రియులకు కూడా ఉండొచ్చు.
కానీ బృందావనంలో గోపికలు ఉన్నారు. ఉమ్, వాళ్ళు ఏమైనా మహాజ్ఞానుల? కాదు. చిన్న చిన్న ఒక చిన్న పల్లెటూరులో, ఉమ్, అది పల్లెటూరే కాదు, అడవి ప్రాంతంలో, బృందావనంలో ఉమ్, వాళ్ళు గోపికలు. వాళ్ళు ప్రతిరోజు చేసేటటువంటి పనులు ఏమిటో తెలుసా? ఉమ్, పాలు పెతకడం, ఉమ్, పేడ ఎత్తడం, ఆ పేడతో ఇల్లు అలకడం, ఉమ్, ముగ్గులు పెట్టడం, ఉమ్, వెన్న చిలకడం. ఉమ్, ఇది వాళ్ళు చేసే పనులు. ఓకే. వాళ్ళు జ్ఞానులు కాదు, సిద్ధాంతులు కాదు, వేదాంతులు కాదు, ఉమ్, పండితులు కాదు. అవును. కానీ భగవంతుడి భక్తులందరిలోకి వారు అగ్రగణ్యులు. ఉమ్, వారికన్నా గొప్ప భక్తులు ఈ ప్రపంచంలో లేనే లేరు. ఉమ్, అలా అంటాడు కృష్ణుడి స్వయంగా అంటాడు భాగవతంలో. ఉమ్, అంటే అంత మహాభక్తులు, జ్ఞానం లేదు వాళ్ళకి, భక్తి ఉంది. అంటే జ్ఞానం కన్నా గొప్పది భక్తి. ఉమ్, జ్ఞానం అంటే భగవంతుడిని కేవలం తెలుసుకోవడం, భక్తి అంటే భగవంతుడిని ప్రేమించడం. ఉమ్, మీకు 100 మంది తెలుసు ఈ ప్రపంచంలో, 100 మందిని ప్రేమిస్తారా? ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తి జ్ఞానం కన్నా గొప్పది. ఉమ్, జ్ఞానం భక్తిలో ఒక చిన్న పార్ట్ అన్నమాట. భక్తి ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయద హైతుకం. వాసుదేవుడి పట్ల భక్తి ఉంటే ఉమ్, జ్ఞానము వైరాగ్యము వాటంతట అవే సంక్రమిస్తాయి. హా, జ్ఞానం వైరాగ్యం బై ప్రొడక్ట్స్ అనమాట. ఓకే. మీరు ఎలా అయితే 1+1 బాటిల్ కొంటే 1+1 ఆఫర్ ఉంటుంది, ఇది 1+2 ఆఫర్. ఇది ఉమ్. ప్రభుజీ, మీరు బృందావనము గోపికలు అనేసరికి నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఏంటంటే కామము ఇలాంటివి కోరికలు ఉండకూడదు, కరెక్ట్ కాదు. ఉన్నా కూడా అవి అంటే మనం నిగ్రహించుకునే శక్తి ఉండాలి అని అంటుంటారు కదా, అది కోపమైనా సరే ఇంకేదైనా సరే. అయితే మరి కృష్ణుడు విషయానికి వస్తే, కృష్ణుడు గోపికలతో రాసలీలలు ఆడాడు అని చెప్పంటారు. అవును. మరి రాసలీల అన్నా కూడా అంటే ఇప్పుడు మేము మానవ మాత్రలు మాత్రం అది కామం కిందనే ఆలోచిస్తాం. కామక్రీడకి రాసలీలకి వ్యత్యాసం ఉందంటారా? అది కామక్రీడ కాదంటారా? కానే కాదండి. ఎలా ప్రభుజీ? మొట్టమొదటి కారణం చెప్తాను. ఉమ్, చాలా చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీనికి. Hmm. అదని చెప్పుకుందాం మెల్లిగా. ఓకే. ఒక 8 ఏళ్ల బాలుడు ఉమ్, కొంతమంది అమ్మాయిలతో ఆడుతున్నాడు, పాడుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. ఉమ్, అందులో కామం కనిపిస్తుందా ఎవరికైనా? కనిపించు. 8 ఏళ్ల బాలుడు. ఉమ్, కృష్ణుడు రాసలీల చేసినప్పుడు ఆయన వయసు 8 ఏళ్ళు. ఓ. 8 ఏళ్ల బాలుడు. ఉమ్, అది అంతేకాకుండా శ్రీకృష్ణుడు భగవంతుడు. ఉమ్, ఇంతకీ గోపికలు ఎవరు చెప్పండి? ఉమ్, ఆయన యొక్క శక్తి స్వరూపుణులు. ఉమ్, కృష్ణుడి యొక్క శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఒక వ్యక్తి రూపం దాలిస్తే ఆవిడే శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణి యొక్క విస్తారాలు, ఆవిడ నుంచే ఉద్భవించినటువంటి వాళ్ళు ఈ గోపికలంతా. ఉమ్, ఈ గోపికలంతా రాధారాణి యొక్క ప్రతిరూపాలు. ఓ. ఆ రాధారాణి ఎవరు? కృష్ణుడి యొక్క ఉమ్, స్వరూప శక్తి యొక్క రూపం, వ్యక్తి రూపం. ఇప్పుడు ఒక చిన్న బాలుడు, మా సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారు ఈ ఉదాహరణ ఇస్తారు. ఉమ్, ఒక చిన్న బాలుడు అద్దం ముందుకు వెళ్ళి తన యొక్క రిఫ్లెక్షన్తో ఆడుకుంటున్నాడు. ఉమ్, తన ప్రతిబింబంతో తను ఆడుకుంటున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. ఆ, ఎవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉందా? ఉండదు. ఎవరి సొమ్మైనా దోచుకుంటున్నాడా? లేదు. ఎవరి ప్రాపర్టీనైనా ఆయన అదే ఆక్రమిస్తున్నాడా? లేదు. తన రిఫ్లెక్షన్తో తాను ఆడుకుంటున్నాడు. ఉమ్, అలాగే ఈ గోపికలందరూ శ్రీకృష్ణుడి యొక్క ప్రతిబింబాలు, ఉమ్, ఆయన రిఫ్లెక్షన్స్ అన్నమాట. ఆయన రిఫ్లెక్షన్స్తో, ఆయన శక్తులతో, ఆయన భక్తులతో ఆయన ఆడుకుంటే మనకేంటి ప్రాబ్లం చెప్పండి? ఉమ్, ఈ ప్రపంచంలో చాలా మంది కృష్ణుడు రాసలీల చేశాడు, ఇంతమంది గోపికలతో, వేల కొలది గోపికలతో ఆయన నాట్యం చేశాడు బృందావనంలో. అది ద్వారకలోకి వచ్చిన తర్వాత 16,108 మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. అవును. అంటే అంతమందితో ఆయన అలా రాసక్రీడలు చేస్తున్నాడు, ఇంత గ్రహస్థ జీవనం గడుపుతున్నాడు అని చెప్పి కొంతమంది ఈర్ష్య. ఉమ్, అంటే వాళ్ళు అలా చేయలేకపోతున్నారని వాళ్ళకి కష్టం అనమాట. కృష్ణుడికి ఎంతమంది ఉన్నారు గోపికలు, మాకు ఒకళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అంటే వాళ్ళ ప్రాబ్లం అనమాట. అంటే ఇది మానవుల్లోనే కాదు, భగవంతుడి పైన కూడా జరుగుతుందా ఈ కుట్ర? అదే ఈర్ష్య అంటే అందరి ముందే ఉంటుంది, అందరి మీదే ఉంటుంది. కేవలం ఇంకొక వ్యక్తిని చూసి కాదు, భగవంతుడిని చూసి కూడా ఈర్ష్యపడుతుంటారు కొంతమంది. అనవసరంగా ఆయన యొక్క దివ్యమైన లీలల్ని మనుషుల లెవెల్కి లాగుతూ ఉంటారు, హ్యూమన్ లెవెల్కి. చాలా మంది పాటలు పాడుతుంటారు, సినిమా పాటల్లో రాసలీల అంటారు. అసలు రాసలీల యొక్క పవిత్రత మీకు తెలుసా? ఊరికే హీరో హీరోయిన్ పాట పాడుకుంటే, డ్యూట్ చేసుకుంటే అందులో రాసలీల ఉన్న మాట పెడితే ఎంత పాపం అది. దాన్ని అనవసరంగా రాసలీల అని చెప్పేసి అంటే అసలు ఇది రాసలీల, ఇది రాస్కలీల అంటారు మా ప్రభుపాదుల వారు. కానీ ఇది కామక్రీడ, అది ప్రేమ క్రీడ. ప్రేమ అంటే బంగారం,
కామం అంటే ఇనుము. ఇనుముకి బంగారానికి ఎంత తేడా ఉందో కామానికి ప్రేమకి ఎంత తేడా ఉంది. ఇక్కడ ఈ ప్రపంచంలో మానవ మాత్రలు చేసుకునేటటువంటి ఈ కామక్రీడని మనం భగవంతుడికి, ఆయన యొక్క శక్తి స్వరూపుణులైనటువంటి గోపికలకి, లేదంటే ఈ అష్టభార్యలకు కానీ 16,108 మంది భార్యల మధ్యలో జరిగేటటువంటి ఆ లీలలతో పోలిస్తే అది మహాపరాధం అవుతుంది. ఒక శ్లోకం చెప్తాను శ్రీమద్ భాగవతంలో. ఉద్దామ భావ పిశునా బలవల్ గుహాస వ్రీడావలోక నిహతో మదనోపియాసాన్ సమ్ముహ్య చాపమజహాత్ ప్రమదోత్తమస్తా యస్యేంద్రియం విమథితుం కుహకైర్న సేకుః. మీరన్నారు ఇంద్రియాలు ఇంద్రియ నిగ్రహం అని చెప్పారు మొదట్లో, దాని గురించి శ్లోకం. ఇప్పుడు ఈ ప్రపంచంలో స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో ఒక అట్రాక్షన్ రావాలి అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మన్మధుడు. ఆయన్ని కామదేవుడు అని కూడా అంటారు. అంటే కామాన్ని ప్రేరేపించే దేవుడు కామదేవుడు, మన్మధుడు అనమాట. ఆయన పుష్పబాణాన్ని అలా విడిస్తే ఆ పుష్పబాణం గుర్చుకుని వీళ్ళందరూ కామానికి దాసులు అవుతుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఒక స్త్రీకి ఒక పురుషుడికి మధ్యలో ఒక అట్రాక్షన్ రావాలి అంటే అందులో ఈ కామ దేవుడు మన మన్మధుడి యొక్క పాత్ర చాలా ఉంది. ఆయన పుష్పబాణం విడిస్తే అప్పుడు జరుగుతుంది అనమాట. మనం ఏదైనా చూడాలనుకోండి, సూర్యదేవుడు అనుగ్రహం లేదే చూడలేం. మీ కళ్ళు చక్కగా పనిచేస్తుండొచ్చు, సైట్ లేదు మీకు, అయినా కూడా లైట్ లేకపోతే మీకు సైట్ లేకపోయినా ఏం చూడలేరు మీరు. అవునా? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, లేదంటే అగ్ని ఉండాలి. అంటే మీ యొక్క కన్ను అనే ఇంద్రియం ఒక ఇంద్రియ విషయం, ఒక రూపాన్ని చూడాలి అంటే ఆ ఇంద్రియాలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు కానీ అగ్ని కానీ ఆ ఇంటరాక్షన్ ని ఫెసిలిటేట్ చేయాలి. అంటే పంచభూతాల ప్రమేయం ఉండాలి. పంచభూతాలతో చేసినవే ఈ కళ్ళు. ఈ కళ్ళు పంచభూతాలతో చేయబడినవి. కళ్ళు చూసే ఆ వస్తువులు కూడా పంచభూతాలతో చేయబడినవి. కానీ ఈ పంచభూతాలకు అతీతంగా కొంతమంది దేవతలు ఉన్నారు. అంటే సూర్యదేవుడు ఉన్నాడు, ఆయనే మనకి దేనైనా చూపించగలుగుతాడు. సరే, అసలు దీనికి వద్దాం. ఇప్పుడు ఎలాగే ఎలా అయితే సూర్యదేవుడి యొక్క ప్రమేయం వల్ల మనం అన్ని చూడగలుగుతున్నాము, కామదేవుడి యొక్క ప్రమేయం వల్ల ఈ కామం, కోరికలు అవన్నీ కలుగుతూ ఉంటాయి స్త్రీ పురుషుల మధ్యలో. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఆయన గోపికలకు కానీ భార్యలకు కానీ మధ్యలో జరిగేటటువంటి ఆ క్రీడ, ఆ శృంగార లీల, అది కామదేవుడి ప్రేరేపితం కాదు. ఇప్పుడు ఈ మన్మధుడు ద్వారకకు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి చూస్తాడనమాట. తాను ఇంకా పుష్పబాణం విడవలేదు. విడవకుండానే కృష్ణుడు ఆయన యొక్క భార్యలు చక్కగా అన్యోన్యంగా వాళ్ళ లీలలు చేస్తూ ఉన్నారు. అలాగే బృందావనానికి వెళ్తే అక్కడ కృష్ణుడు గోపికలు వారి లీలలు వారు కొనసాగిస్తూ ఉన్నారు. మన్మధుడు ఇంకా బాణం వేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఇది కామం కాదు అని. కామదేవుడి ప్రమేయం లేనటువంటి ఆ స్త్రీ పురుషుల యొక్క ఆ ఇంటరాక్షన్ అది కామ ప్రేరేపితం కాదు కాబట్టి అది భౌతికం కాదు, అది పూర్తిగా ఆధ్యాత్మికం. అది ప్రేమ, అది కామం కాదు. ఇప్పుడు కృష్ణుడు, శ్రీమతి రాధారాణి కానీ, గోపికలు కానీ, ఆయన యొక్క భార్యలు కానీ, వాళ్ళ మధ్యలో ఏదైనా ఒక రకమైనటువంటి ఒక లీల జరిగితే, మీరు అన్నట్టు అంటే ఈ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా ఒక రొమాంటిక్ లీల జరిగితే అదంతా ప్రేమ ప్రేరేపితం కానీ కామ ప్రేరేపితం కాదు. ఎందుకంటే కామదేవుడి యొక్క ప్రమేయం లేదు, మన్మధుడి యొక్క ప్రమేయం లేదు. భగవంతుడు వారితో ఎందుకుంటాడంటే వారి మనస్సులో పవిత్రమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆ భక్తుల్ని అలా అనుగ్రహిస్తాడు. అక్కడ ఉన్నది పవిత్రమైనటువంటి భక్తి, శారీరక సంబంధం కాదు. శారీరకమైనటువంటి సంబంధం కాదు, అది శరీరం ఆధ్యాత్మిక రూపం. భగవంతుడి ఆధ్యాత్మిక రూపం, ఆయన యొక్క గోపికలది కూడా ఆధ్యాత్మిక రూపం. పంచమహాభూతాలతో చేసినటువంటి దేహాలు కాదండి వాళ్ళకు ఉన్నది. మన దేహంలో ఒక సూది గుచ్చితే రక్తం వస్తుంది. ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఈ రక్తమాంసాల ఉన్నటువంటి దేహం కాదు ఆయనది, దివ్యమైనటువంటి దేహం. మన శరీరంలో ఈ కాస్త చర్మాన్ని అలా బయటికి వలిస్తే లోపలే ఉంటుంది రక్తం, మాంసం, మలం, మూత్రం, నరాలు, ఎముకలు ఇవే ఉంటాయి. కానీ ఆయన శరీరం ఇలా చేయబడలేదు. పంచమహాభూతాలతో భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు లేవు ఆయన శరీరంలో. ఆయన శరీరం దివ్యమైనటువంటి శరీరం, ఆధ్యాత్మిక శరీరం. ఈ భౌతికమైనటువంటి ఈ ఆయుధాలు ఏవి ఆ శరీరాన్ని ఛేదించలేవు. రక్తమాంసాల్లో చేసినటువంటి దేహం కాదు. అలాగే వీరి దేహాలు కూడా అటువంటివే. అంటే ఇది స్పిరిచువల్ బాడీ, అది స్పిరిచువల్ బాడీ. ఆ స్పిరిచువల్ బాడీస్ మధ్యలో జరిగేటటువంటి ఆ లీల స్పిరిచువల్ రిలేషన్షిప్.
స్పిరిచువల్ పాస్ టైం, Hmm. అది మెటీరియల్ కానే కాదు. ఇది కామక్రీడ అని మీరు అన్నట్టు సామాన్య మానవులకు అనిపించవచ్చు, Hmm. కానీ అది ప్రేమ క్రీడ, Okay. చాలా పవిత్రమైనటువంటి సంబంధం. Hmm. అసలు ఇంకా చెప్పాలంటే Hmm. భగవంతుడికి ఒక భక్తుడికో భక్తురాలికో ఉన్నటువంటి ఆ సంబంధం ఎంత పవిత్రంగా ఉండగలదో అంత పవిత్రత Hmm. ఈ కృష్ణుడికి గోపికలకి మధ్యలో జరిగే లీలలో ఉంది. Mhm. మాక్సిమం పవిత్రత అన్నమాట. Okay. అది అది లిమిట్ ఆఫ్ ప్యూరిటీ, Hmm. ద టాప్ ఎపిటోమ్ ఆఫ్ ప్యూరిటీ అనమాట అది. ఎందుకంటే ఈ గోపికలు వారిని వారు అలంకరించుకుంటే Hmm. అది కేవలం కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడానికి మాత్రమే. వారు ఏదో మేకప్ చేసుకుని వాళ్ళు అందంగా ఉండడానికి కాదు, కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వాలి, Hmm. కృష్ణుడి కళ్ళకి ఆనందాలు ఇవ్వాలి అని వారిని వారు అలంకరించుకుంటారు. Okay. కృష్ణుడి యొక్క జిహ్వకు ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు వంట చేస్తూ ఉంటారు. Hmm. కృష్ణుడి యొక్క చెవులకు ఆనందాన్ని ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే ఏ పనైనా కేవలం కృష్ణుడి ప్రీత్యర్థం చేస్తూ ఉంటారు. Okay. నిస్వార్థమైనటువంటి సేవాభావానికి, అంకిత భావానికి వారు పరాకాష్ఠ. Hmm. వారికన్నా గొప్ప భక్తులు లేరు. భాగవతంలో చెప్పారు, నేను చెప్పట్లేదు ఈ మాట. Ah. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో చూడండి, సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్తాడు, Hmm. నా భక్తులందరిలో అగ్రగణ్యులు ఈ గోపికలు, Hmm. నిస్వార్థమైనటువంటి భక్తికి వాళ్ళు పరాకాష్ఠ అని. Hmm. సో అటువంటిది రాసలీల. దాని యొక్క పవిత్రతని ఎవరు మానవ మాత్రలు ఎవరు అంచనా కూడా వేయలేరు. Hmm. దాన్ని మనం కేవలం మన క్యాలిక్యులేషన్తో మనం చూస్తూ ఉంటే, ఈ కళ్ళతో దాన్ని దర్శిస్తూ ఉంటే అది హీరోయిన్లు చేసిన డ్యూయట్ లాగా అనిపిస్తుంది మనకి. అవును అవును. అయితే ఇప్పుడు ప్రభుజీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విషయంలో రాధాకృష్ణుల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటుంటారు. ఇప్పుడు మానవ మాతృలకు ప్రేమ అనగానే ఇందాక మీరు అన్నట్టు ఆ బాణాలు ఇవన్నీ ఏముంటాయో తెలియదు కానీ ఒకరిని చూసి ప్రేమ కలిగింది అని అంటే అందరూ కోరికతో ప్రేమించే వాళ్ళే ఉండరు. కానీ ప్రేమించుకున్నారు అంటే వివాహం చేసుకొని ఆ బంధాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. అలా చూసుకుంటే అందరికీ ఆదర్శంగా తీసుకునే రాధాకృష్ణుల ప్రేమ చాలా గొప్పదంటారు. మరి వాళ్ళిద్దరు ఎందుకు వివాహం చేసుకోలేదనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు రాధాకృష్ణులకి వివాహం జరగలేదని మీకు ప్రమాణం ఏమిటి చెప్పండి? జరిగింది అనటానికి కూడా ఏమీ ప్రమాణం లేదు కదా ప్రభుజీ. శ్రీ గర్గ సంహిత అనే ఒక పురాణంలో, శ్రీ గర్గ సంహిత అనే ఒక ఆధ్యాత్మిక గ్రంథంలో రాశారు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు పురోహితుడిగా మారి రాధాకృష్ణులకి వివాహం చేశాడు. భాండీరవనం అనేటటువంటి ఒక వనంలో, భాండీరవనంలో రాధాకృష్ణుల వివాహం బ్రహ్మదేవుడి యొక్క చేతుల మీదుగా జరిగింది. ఓకే, అది మరి ఇది ఎక్కడ అంటే గర్గ సంహితలో ఉంది. పురాణాలు చదవకుండా మన అపోహలు, మన యొక్క అపోహలతో, మన ఇంప్రెషన్తో మనం అలా అనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు అన్నారు రాధాకృష్ణ లీలలో కామక్రీడ అన్నారు, అదొక అపోహ అయితే వారికి వివాహం జరగలేదు అనడం కూడా ఇంకొక అపోహ. ఓకే, సరే, వివాహం జరగలేదన్న మాటను కూడా మనం సమర్థిద్దాం. ఎలా అంటే, సూర్యుడికి సూర్యకాంతికి వివాహం జరగాల? లేదు. దీపానికి వెలుతురికి వివాహం జరగాల? దానికి పెళ్లి ముహూర్తం ఎవరు పడతారు? ఆ దీపానికి కాంతికి ఉన్నటువంటి ఆ సంబంధం అది శాశ్వతం, బిగినింగే లేదు. అసలు పెళ్లి వివాహం ఎవరికి మధ్యలో జరుగుతుంది? ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ ఒక దగ్గర పుడుతుంది, పెరిగి పెద్దయి కొంచెం యుక్త వయసుకు వస్తుంది, ఇక్కడ మగవాడు ఉంటాడు, పుడతాడు, పెరిగి పెద్దవాడు యుక్త వయసుకు వస్తాడు, వాళ్ళిద్దరికి జాతకాలు కలిస్తే, కుటుంబాలు అన్ని సెట్ అయితే ఏదో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో పెళ్లి చేస్తారు. అవునా? ఇప్పుడు రాధాకృష్ణులు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు పుట్టుకెప్పుడు, యుక్త వయసుకి ఎప్పుడు వచ్చారు, పెరిగి పెద్దవాళ్ళు ఎప్పుడు అయ్యారు, వాళ్ళు యవనంలోకి ఎప్పుడు వచ్చారు, వాళ్ళకి ముహూర్తాలు ఎవరు పెట్టారు? ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళకి పుట్టుక లేదు, వాళ్ళకి చావు లేదు, వాళ్ళకి వృద్ధాప్యం లేదు, వాళ్ళకి రోగం లేదు, జన్మ మృత్యు జరా వ్యాధులకి అతీతం ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక జగత్తు, గోలోక బృందావనం, వైకుంఠం, అవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్కి అతీతం. అక్కడ ఇంకా పెళ్ళేమని చెప్పండి? ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనేటువంటి ఆశ్రమాలు అక్కడ ఉండవండి. ఈ ఆశ్రమాలు ఎందుకుంటే ఈ ఒక మానవ జన్మలో బిగినింగ్ స్టేజెస్ అంతా బ్రహ్మచారి లైఫ్, తర్వాత మధ్యలో గృహస్థ లైఫ్, దాన్ని ఏమంటారు హౌస్ హోల్డ్ లైఫ్, తర్వాత రిటైర్డ్ లైఫ్ వానప్రస్థాశ్రమం, తర్వాత రెనౌన్స్డ్ లైఫ్ అది సన్యాసాశ్రమం. ఇలా 4 ఆశ్రమాలుగా విభజించారు ఒక మానవ జన్మని. కానీ అక్కడ జన్మే లేదు, పుట్టుక లేదు, చావు లేదు, వృద్ధాప్యం లేదు. ఇంకా అక్కడ జీవితాన్ని ఎక్కడ విభజిస్తారు చెప్పండి? దానికి మొదలు లేదు, ఆ చివరి లేదు. ఇప్పుడు మానవేతర రాసులు ఉన్నాయి, ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, పశుపక్షాదులు, వారికి పెళ్లి అనేటటువంటి ఫార్మాలిటీ ఉంటుందా? ఉండదు.
కేవలం మానవ సమాజానికి మాత్రమే ఈ పెళ్లి అనే ఫార్మాలిటీ. ఉమ్, ఇంకా 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఉమ్, పశుపక్షాదులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. అక్కడ పెళ్లి, వివాహం, ఈ ఆశ్రమాలు, వర్ణాలు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రభుజీ అసలు అంటే భగవంతునికి జన్మ లేదు, పుట్టుక చావు ఏమీ లేదంటారు కదా. పుట్టుక చావు సంగతి పక్కన పెడితే అంటే ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్కలాగా జన్మ తీసుకున్నాడు అని చెప్పి మనకు ద్వాపర యుగంలో కృష్ణుడిలాగా, ఇంకొక యుగంలో రాముడిలాగా ఇలా, మరి అది దాని గురించి ఏమంటారు? జన్మ తీసుకున్నట్టే కదా. అంటే ఇది మనం ఈ టాపిక్ కంప్లీట్ చేసి ఆ టాపిక్ వస్తాను, అది ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు మనం ఎప్పుడు ఏమనుకున్నామంటే రాధాకృష్ణులకు వివాహం జరగలేదు అన్న వ్యక్తులకు సమాధానంగా గర్గ సంహితలో బ్రహ్మదేవుడే రాధాకృష్ణులకి పురోహితుడిగా మారి వివాహం జరిపించాడు భాండీరవనంలో అని చెప్పాం. అవును, అది ఒక శాస్త్రం చెప్తుంది. కానీ ఇదేంటి, కేవలం వాళ్ళు ఒక మానవ రూపం దాల్చి ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఆ వివాహం. కానీ వాళ్ళిద్దరి యొక్క సంబంధం, బాంధవ్యం వివాహానికి అతీతమైనది. వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు. అక్కడ పుట్టుక లేదు, చావు లేదు, యవనంలోకి రావడం, పెరిగి అవ్వడం లేదు. వాళ్ళని వివాహం అనేటటువంటి ఒక సంబంధంతో కలపడం లేదు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎలా అయితే సూర్యుడు, సూర్యకాంతి ఎప్పుడు శాశ్వతంగా కలిసి ఉంటాయో, ఎలా అయితే దీపం, వెలుతురు కలిసి ఉంటాయో, ఎలా అయితే ఒక అగ్ని దానికి ఉండేటటువంటి వేడి ఎప్పుడు కలిసి ఉంటాయో, శక్తిమాన్ శక్తి, శక్తిమంతుడు శక్తి ఎప్పుడు కలిసి ఉంటాయో, అలాగే వాళ్ళిద్దరు ఒక యూనిట్, ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళకి అసలు వాళ్ళు సపరేట్ కానే కాదు. అటువంటి వాళ్ళకి వివాహం అన్నటువంటి ఒక ప్రక్రియతో వాళ్ళని కలపడం అనేది జరగదు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి ఈ వివాహం అనేటటువంటి వ్యవస్థకి వాళ్ళు అతీతం. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు కాబట్టి. కానీ మానవ జన్మలో, మానవ జీవితం భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు మానవ రూపంలో వాళ్ళకి వివాహం జరిగింది అనమాట. అది జస్ట్ చెప్పడం కోసం. ఇప్పుడు మీరు అన్నటువంటి రెండవ ప్రశ్న, భగవంతుడికి జన్మ లేదు, పుట్టుక లేదు, చావలేదు అంటాం. కానీ రాముడిగా జన్మించాడు, కృష్ణుడిగా, వరాహ, వామన, నరసింహ, ఇవన్నీ వీటన్నింటిని అవతారాలు అంటారండి, జన్మ కాదది. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు ప్రతిరోజు. మీరు సముద్రం ఒడ్డున ఉంటే సముద్రంలో నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టు కనిపిస్తాడు. కొండలు ఎదురుగా ఉంటే కొండల నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టు కనిపిస్తాడు, ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు. అంటే కొండలు ఏమైనా జన్మనిచ్చాయి సూర్యుడికి? సముద్రం, నదో ఏమైనా జన్మనిచ్చిందా సూర్యుడికి? హైదరాబాద్లో ఏదో టెర్రస్ మీదకి చూస్తే ఏదో భవనాల్లో నుంచి వస్తున్నట్టు ఆ భవనాలు ఏమైనా జన్మనిచ్చాయి సూర్యుడికి? పొద్దున సూర్యుడు ఉదయిస్తే అది ఆయన పుట్టుక కాదు. సాయంత్రం చూశారనుకోండి సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి, అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నట్టు కనిపిస్తాడు. సముద్రం ఏమైనా మింగేస్తుందా? అది సూర్యుడి చావు కాదు. సన్ రైజ్ అనేది సూర్యోదయం, సూర్యుడి పుట్టుక కాదు. సూర్యాస్తమయం సూర్యుడి చావు కాదు. అలాగే కృష్ణుడు దేవకి వసుదేవులకి బిడ్డగా జన్మించినప్పుడు అది ఆయన జన్మ కాదు. జన్మ అంటుంటాం, ఏదో ఇది ప్రపంచంలో అలా ఉద్భవించడాన్ని జన్మ అంటారు కాబట్టి దాన్ని కన్వెన్షనల్గా అలా అనేస్తూ ఉంటాం. కానీ అది జన్మ కాదు. అలాగే ఆయన అవతారాన్ని చాలిస్తాడు, అది చావు కాదు. ఎలా అయితే సూర్యోదయం సూర్యుడి పుట్టుక కాదో, అలాగే భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక రూపంలో అవతరించడం ఆయన పుట్టుక కాదు. నరసింహస్వామి స్తంభం నుంచి పుట్టాడు అని అంటూ ఉంటారు. కానీ స్తంభం ఆయన తల్లే తండ్రి. ఆ నరసింహ రూపం శాశ్వతమైనటువంటి రూపం. స్తంభం పుట్టుకునివ్వలేదు, భర్త ఇవ్వలేదు అనమాట. అలాగే వామనుడు దదితి కశ్యపులు బిడ్డగా పుట్టాడు. ఇలా రామ, నరసింహ, వామన, కృష్ణ, బలరామ, ఈ అవతారాలన్నీ, ఈ రూపాలు, భగవంతుడి రూపాలన్నీ ఆయన ఎన్నెన్నో లీలలు జరపడానికి తీసుకున్నటువంటి రూపాలు. ఈ రూపంలో వస్తాడు, ఆ రూపం శాశ్వతంగా ఉంటుంది. ప్రతి రూపానికి మన ఆధ్యాత్మిక జగత్తులో ఒక ప్రత్యేకమైనటువంటి లోకం ఉంది. రాముడికి ఒక లోకం ఉంది, అయోధ్య లోకం. అయోధ్య అనేది ఈ భారత భూమిలో ఒక చోటు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అయోధ్య అనే ఒక లోకం ఉంది, అది రాముడి లోకం. ఆయన శాశ్వతంగా శాశ్వతంగా నిత్యం ఆయన తన భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటాడు. నరసింహస్వామికి ఒక లోకం ఉంది, శ్రీకృష్ణుడికి ఒక లోకం ఉంది, వరాహస్వామికి ఒక లోకం ఉంది, కూర్మావతారానికి ఒక లోకం ఉంది. అలా ఈ అవతారాలన్నీ శాశ్వతమైనటువంటి రూపాలు భగవంతుడికి. భగవంతుడు ఇన్ని రూపాల్లో కొన్ని వేల కొలది, కోట్ల కొలది, లక్షల కొలది భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు.
ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక్కొక్క రూపంలో కొలుస్తూ ఉంటాడు, కాబట్టి వారిని అలా అనుగ్రహిస్తూ ఉంటాడు భగవంతుడు. ఆ రూపాలన్నీ శాశ్వతం. ఆ రూపం అక్కడి నుంచి మీరు 10th ఫ్లోర్ అనుకోండి, 10th ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రావడం, గ్రౌండ్ ఫ్లోర్కి రావడం అనుకోండి. అలాగే ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తులోకి ఆయన ప్రవేశించడాన్ని మనం జన్మ అనొచ్చు. కానీ అది జన్మ నిజంగా కాదు, టెక్నికల్గా జన్మ కాదు, అది జన్మ కాదు, అవతారం. అవతారం. అయితే ప్రభుజీ, కృష్ణుడి విషయానికి వస్తే, ఇప్పుడు కృష్ణుడి చేతిలో ఎప్పుడు పిల్లన గ్రోవి కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ సీరియల్స్ ద్వారా చూసినా, ఎక్కడ చూసినా, ఆయన గురించి చదివినా కూడా పిల్లన గ్రోవి ఉన్నట్టు, అది వాయించినట్టు, రాధాదేవికి ఎంత దూరంలో ఉన్నది మారుమ్రోగుతున్నట్టు చెవుల్లో అలా వినిపిస్తుంటుంది. కానీ మిగతా దేవుళ్ళ విషయానికి వస్తే సంగీత వాయిద్యాలు, ఈ పరికరాలు లాంటివి మిగతా భగవంతుల చేతిలో ఉన్నట్టు విన్నట్టు ఉండదు. ఎందుకని ప్రత్యేకించి కృష్ణుని చేతిలో ఉంటుందంటారు పిల్లన గ్రోవి? ఒకసారి జర్మనీ నుంచి అనుకుంటా ఎవరో ఒక విజిటర్ వచ్చాడు. వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ కొంచెం సందర్శించి అందరి విగ్రహాలని అలా చూసి కృష్ణుడే దేవాది దేవుడై ఉంటాడు అని ఒక కంక్లూషన్కి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి కంక్లూషన్ ఎందుకు, అందరూ ఏవో ఆయుధాలు పట్టుకున్నారు, సంహరించడానికి రెడీగా ఉన్నారు, యాక్షన్ మోడ్లో ఉన్నారు, కానీ కృష్ణుడు కొంచెం రిలాక్స్డ్గా అలా వేణు వాయిస్తున్నాడని. ఇప్పుడు కృష్ణుడు ఆయన రూపం ఎదుటి వ్యక్తిలో ప్రశాంతతను తీసుకొస్తుంది వెంటనే. ఎందుకంటే రిలాక్స్డ్గా ఆయన వేణువు వాయిస్తున్నాడు. త్రిభంగ రూపంలో, అంటే త్రిభంగ అంటే ఇప్పుడు కాలు దగ్గర ఒక బెంట్ ఉంటుంది, తర్వాత నడుము దగ్గర బెంట్ ఉంటుంది, తల ఇలా బెండగా ఉంటుంది. శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం అని అంటుంటారు ఆయన్ని. అంటే ఆయన ఈ త్రిభంగ రూపంలో ఉంటూ వేణు వాయిస్తూ భక్తులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనమాట. అంటే బృందావనంలో ఆయన ఆయుధం చేపట్టడం. బృందావనంలో ఆయన దాదాపు ఒక దశాబ్దం ఉన్నాడు, 10 ఏళ్ల పాటు ఉన్నాడు, 10-11 ఏళ్ల పాటు ఉన్నాడు. అక్కడ ఆయన ఎటువంటి ఆయుధాన్ని స్వీకరించాడు. చాలామంది రాక్షసులను సంహరించాడు. పూతన, బకాసురుడు, శకాటాసురుడు, వత్సాసురుడు, వ్యోమాసురుడు, కేశి, అరిష్టాసురుడు అని ఎంతో మంది రాక్షసుల్ని ఆయన సంహరించాడు. కేవలం ఒక బాలుడు ఆడుకున్నట్టే సంహరించాడు. ఒక బకాసురుడు అని ఒక అసురుడు వచ్చాడు, ఒక క్రేన్ రూపంలో, క్రేన్ ఏమంటారు, కొంగ రూపంలో వచ్చాడు. కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కొంగ ముక్కుని ఎలా పట్టిన ఎలా దాన్ని ఏమంటారు బైఫర్కేట్ చేసేసి చంపేశాడు బకాసురుడిని. అలా ఒక ఆటగా, ఒక లీలగా చంపేశాడు చాలా మంది రాక్షసుల్ని. బృందావనం అనేటటువంటి ఈ ప్రదేశం భగవంతుడి యొక్క ఐశ్వర్య లీలకు సంబంధించింది కాదు, మాధుర్య లీలకు సంబంధించింది. మాధుర్య లీల, ఐశ్వర్య లీల, వీటిలో వ్యత్యాసం ఏమిటంటే, ఐశ్వర్యం అంటే ఆయన యొక్క శక్తిని చూపిస్తాడు, ఆయన శక్తిని, ఆయన యొక్క ఆయుధాలని, ఆయన యొక్క సంపదని ప్రదర్శిస్తాడు. అది ద్వారకలో, మథురలో. కానీ బృందావనంలో ఆయన యొక్క మాధుర్యాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ కౌమోదికి గదకి పని లేదు, సుదర్శన చక్రానికి పని లేదు, ఆయన ఆయుధాలని వాడడు, సారంగా ధనుస్సుకి పని లేదు. అందుకే కృష్ణుడు బృందావన లీలలో ఆయన నెమలి పింఛాన్ని ధరించి ఈ పిల్లలను కూడా వాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బృందావన కృష్ణుడు భక్తులకు ఎంతో ప్రియుడు. అలాగే మథురా కృష్ణుడిని పూజించే భక్తులు చాలా మంది ఉన్నారు, ద్వారకా కృష్ణుడిని పూజించే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఒకటే. కాకపోతే బృందావనంలో ఒక 10 ఏళ్ల బాలుడిగా ఆయన చేసే లీలలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయి. కాబట్టి ఆయన పిల్లలను కూడా ఊదుతాడు. ఒక మానవ జన్మ తీసుకున్నప్పుడు సమయంతో ముడిపడి ఉన్నది ఈ మానవ జన్మ. అయితే ముఖ్యంగా మనం ఈ సమయానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ జన్మలో ఉన్నప్పుడు? చాలా మంది భగవంతుడి ఆరాధన కోసమే మనం ఉన్నామని చెప్పి, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గత జన్మలో చేసిన పాపాలని మనం ఇప్పుడు ఇక్కడ కడిగేసుకొని ముక్తిని పొందడం కోసమే అని చెప్పి మాట్లాడుకుంటుంటాం. మరి ముక్తిని పొందాలి అని అంటే భగవంతుడికి కొంత సమయం ఇవ్వాలి, ఆ సమయాన్ని మనం భగవంతుడి కోసమే ఉపయోగించాలి. కానీ భగవంతుడి సేవకే సమయం లేదంటారు. మరి ఇంకా మానవ జన్మలో ఈ సమయానికి ఎటువంటి ప్రాధాన్యత ఉందంటారు? భగవంతుడికే ఉపయోగించలేని సమయం అసలు దేనికి ఉపయోగించాలి? భగవంతుడి గురించే ఉపయోగించాలి. ఇప్పుడు సమయం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది ఈ ప్రపంచంలో, అన్లిమిటెడ్ కాదు. ఒక వ్యక్తికి 100 ఏళ్ల సమయం ఉంది. ఆ 100 ఏళ్ళు కూడా కలియుగంలో బ్రతకడం చాలా కష్టం. అది 70కో 80కో పరిమితం అయిపోతుంది ఈ కలియుగం ప్రోగ్రెస్ అయ్యే వరకు. అది కూడా ఒక 70 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి ఎంత చేయగలడు? మొదటి 10-20 ఏళ్ళలో కూడా పెద్ద చేయగలిగింది ఏం లేదు, ఆడుకుంటాడు చిన్నపిల్ల. అది ఆ బాల్యావస్థలో, ఒక అమాయకత్వంలో, జీవితంలో మొదటి 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. వృద్ధాప్యంలో ఇంకొన్ని ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. ప్రహ్లాదుడు ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చాడు భాగవతం 7వ స్కందంలో.
పట్టుమని చూస్తే ఈ ఒక మానవ జీవితంలో మనం 1-2 దశాబ్దాల కన్నా ఎక్కువగా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాం. చాలా చిన్న చిన్న విషయాలకి అయిపోతుంది. నిద్రలోనే పోతుంది రోజులో ఒక 3వ వంతు. 8 గంటలు 6 గంటల కనీసం నిద్రపోయినా 1/2 వంతు 3వ వంతు నిద్రలో పోతుంది అనమాట. తినాలి, పడుకోవాలి, చాలా ఉన్నాయి. ఆ సమయాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే దాన్ని 2 విషయాలకు వాడాలి. ఒకటి సెల్ఫ్ ప్రిజర్వేషన్, 2 సెల్ఫ్ రియలైజేషన్. సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే ఈ ప్రపంచంలో నన్ను నేను సంరక్షించుకోవడానికి ఏం చెయ్యాలో అది చేయడం, నా జీవనోపాధిని పొందడం, అది సెల్ఫ్ ప్రిజర్వేషన్. అవును. తర్వాత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, అది సెల్ఫ్ రియలైజేషన్. నేను ఆత్మని, కానీ శరీరంలో చిక్కుబడి ఉన్నాను. కాబట్టి ఈ శరీరాన్ని పోషించుకోవడం నా బాధ్యత. ఆ శరీరానికి నేను కొంత సమయాన్ని వెచ్చించాలి. అది ఫస్ట్ దాంట్లో వస్తుంది. అది సెల్ఫ్ ప్రిజర్వేషన్. అది జీవనోపాధిని సంపాదించుకోవడం వస్తుంది. దానికి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, తినాలి, పడుకోవాలి, అవన్నీ చేయాలి. అదంతా సెల్ఫ్ ప్రిజర్వేషన్. కానీ మానవ జన్మ ఉన్నది దేనికి? ఆత్మ సాక్షాత్కారం కోసం, అవును, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడం కోసం. ఇప్పుడు మానవ జన్మ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఇంకా కుక్కగానో పిల్లిగానో పందిగానో పుట్టాలంటే ఇంకా మానవ జన్మ వేస్ట్ అయినట్టే కదా. అవును. మళ్ళీ ఇంకో జన్మ రాకుండా చూసుకోవాలి. అది మానవ జన్మ యొక్క నిజమైనటువంటి సార్థకత. లేదంటే మానవ జన్మ నిరర్థకం అయిపోతుంది. అవునా? ఆ మానవ జన్మ సార్థకం చేసుకోవాలంటే మన సమయాన్ని కొంత సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా వాడాలి. అంటే భక్తి మార్గాన్ని ఆచరించాలి. ఈ శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ నవవిధ భక్తులు చేస్తూ భగవంతుని ఆరాధిస్తే మనం అది రోజుకి కొంత సమయం చేయాలి. అంటే పూర్తిగా 24 గంటలు చేయడం కష్టం. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ శరీరాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి 24 గంటలు భక్తి చేయలేం. అందుకే కృష్ణుడు ఏమన్నాడు? నిత్యసహ అన్నాడు. ప్రతి నిత్యం చేయండి. ప్రతి క్షణం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి నిత్యం చేయండి అని అంటున్నాడు కృష్ణుడు. అందుకే ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని మీరు భగవత్ సేవకు వినియోగించండి. ఇంకా సమయాన్ని మీ యొక్క విద్యుక్త ధర్మాలు నిర్వహించుకోవడం, ఇంకా మిగిలిన సమయాన్ని మీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహించుకోండి. అయితే ప్రభుజీ, ఇప్పుడు మీరు నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అని చెప్పారు కదా. ఓన్లీ స్మరించుకుంటామని అనుకుందాం. అసలు ఆలయానికి వెళ్ళను, ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళను, నేను ఓన్లీ స్మరణతోటే ఉండిపోతా, అదొక్కటి సరిపోతుందంటారా? ఒకవేళ స్మరించడంతోటే సరిపోతుంది అని అంటే అసలు ఎన్నిసార్లు స్మరించుకోవాలంటారు? దానికి ఏమైనా సమయం అంటే ఇంతే అని ఒక నిర్దిష్టమైన పరిమితి ఏమైనా పెట్టుకోవాలా సమయానికి? కృష్ణ స్మరణ ద్వారా కృష్ణుని చేరుకున్న భక్తులు చాలా మంది ఉన్నారు. కేవలం స్మరించారు, ఇంకా మిగిలినవన్నీ చేయవలసిన అవసరం లేదు, కేవలం స్మరిస్తే సరిపోతుంది. అసలు చెప్పాలంటే మన శాస్త్రాల్లో ఉన్నటువంటి అన్ని విధులకి నిషేధాలకి ఉన్నటువంటి సారాంశం కృష్ణ స్మరణ, విష్ణు స్మరణ. శ్లోకం చెప్పమంటారా? పురాణాల్లో నుంచి. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధాస్యోర్ ఏతయోరేవ కింకరః. స్మర్తవ్య సతతం విష్ణోః. ఎల్లప్పుడూ ఆ విష్ణువుని, ఆ భగవంతుడిని స్మరించుకోండి. విస్మర్తవ్యో న జాతుచిత్. ఎప్పుడు ఆయన్ని మర్చిపోకండి. శాస్త్రాల్లో ఉన్నటువంటి విధులు నిషేధాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ అన్నింటికి సారాంశం ఈ 2 మాటలే. భగవంతుడిని ఎప్పుడు స్మరించండి, ఎప్పుడు మర్చిపోకండి. అంతే, ఈ 2 మాటలే సారాంశం అనమాట. ఇది మనం చేయగలిగితే బెస్ట్. కానీ ఆ స్మరణ అన్నటువంటి స్థాయికి రావాలంటే కాస్త శ్రవణం, కీర్తనం చేయాలి. భగవంతుడి గురించి వినాలి కదా. ఆయన గురించి శ్రవణం చేయకుండా స్మరణం ఎక్కడ వస్తుంది? ఎవరిని స్మరిస్తారు? చాలా మంది కళ్ళు మూసుకు స్మరిస్తాం అనుకుంటారు. భగవంతుడి రూపం రాదు, ఇంకేదో రూపాలు వస్తుంటాయి. అవునా? భగవంతుడి లీలల్ని స్మరించరు వాళ్ళు, ఇంకేవో లీలలు స్మరిస్తూ ఉంటారు. అవునా? అలాగే మనం ఈ భగవంతుడిని స్మరించాలి అనుకోవడం మంచిదే, కానీ ఆ స్మరణకి కొంచెం పరిపక్వత కావాలి మనకి. అంటే దానికి సంబంధించిన జ్ఞానమే కాదు, ఒక పవిత్రత కావాలి. జ్ఞానం చాలా మందికి ఉందండి. సిగరెట్ తాగకూడదు అన్న జ్ఞానం చాలా మందికి ఉంది, కానీ ఎంతమంది తాగకుండా ఉండగలుగుతారు? సిగరెట్ స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్ అంటారు, తాగుతారు. కేవలం జ్ఞానం ఉంటే దాన్ని ఆచరిస్తామని గ్యారెంటీ లేదు. తెలుసుంటే సరిపోదు, మనసులో ఒక పవిత్రత ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి, దీన్ని ఆచరించాలి అన్నటువంటి ఒక భావన ఉండాలి. అప్పుడు మనం ఆచరించగలుగుతాం. ఒక కోరిక ఉండాలి. ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన జ్ఞానం చాలా మందికి ఉంటుంది. ఇది చెయ్యాలి, పూజ చేయాలి, ఇటువంటి తప్పులు చేయకూడదు, ఇలా జీవహింస చేయకూడదు, ఇలా ఇటువంటి జ్ఞానం ఉంటుంది. దాన్ని ఆచరించడం చాలా మంది కష్టం. కాబట్టి మనం ప్రతి నిత్యం శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, భగవంతుడి నామాన్ని జపించాలి.
ఒక సాధనగా శ్రవణ కీర్తనాలు చేస్తే అప్పుడు ఆ భక్తి పరిపక్వత చెంది మనసు పవిత్రత చెంది అప్పుడు మనం స్మరణ చేసుకునే అవకాశం వస్తుంది మనకి. స్మరణ చేసుకోగలుగుతాం, ఓకే. స్మరణ చేసుకునే ఎబిలిటీ మనకు వస్తుంది. ఇప్పుడు స్మరణ అనుకున్నాము, కొంతమంది జపం అంటారు. స్మరణకి జపానికి వ్యత్యాసం ఉందా? అయితే ఈ జపం అనేది అంటే తపస్సు చేసే వాళ్ళు చేసేదేనా, నార్మల్గా ఎవరైనా సామాన్యులు కూడా చేయొచ్చా? జపం అంటే ఒక మంత్రాన్ని, భగవంతుడి యొక్క ఒక నామాన్ని రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ మనం అనడం, అంటే నోట్లోంచి అనాలి ఆ మాటని, అది జపం అవుతుంది. ఇప్పుడు ఇంకా మీరు ఈ 2 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి, స్మరణ జపానికి వ్యత్యాసం అడిగారు కాబట్టి ఇంకా కొన్ని టర్మ్స్ చెప్తాను. చాలా మంది ఈ పదాలని కొంచెం ఓవర్లాపింగ్గా వాడుతూ ఉంటారు. మంత్రం అంటే ఏమిటంటే మనః త్రాయతే ఇది మంత్ర, లేదా మననాస్త్రాయతే ఇది మంత్ర. అంటే మనసుని రక్షించేది మంత్రం, మనసుని నియంత్రించి రక్షించేది మంత్రం. ఇప్పుడు మంత్రం ఉంది, ఓం నమో నారాయణాయ ఉంది, లేదంటే హరే కృష్ణ మహామంత్రం ఉంది, ఓం నమో భగవతే వాసుదేవ ఒక మంత్రం ఉంది, ద్వాదశాక్షరి మంత్రం ఉంది, అష్టాక్షరి మంత్రం ఉంది, ఇలా మంత్రాలు చాలా ఉన్నాయి. ఆ మంత్రం మీద మీరు మీ మనసుని లగ్నం చేస్తే అప్పుడు మిమ్మల్ని ఆ మంత్రం నియంత్రిస్తుంది, మీ మనసుని ఆ మంత్రం నియంత్రిస్తుంది అనమాట. అంటే దాని మీద మీరు ఫోకస్ చేశారు, కృష్ణ 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 రామ రామ నారాయణ నారాయణ అంటూ ఉన్నారు, ఆ మంత్రం మీద ఓం నమో నారాయణ అంటూ ఉన్నారు. అంటే మీ మనసుని పూర్తిగా దాని మీద నిమగ్నం చేశారు కాబట్టి ఆ మంత్రం మీ మనసుని కంట్రోల్లోకి తీసుకుని మీ మనసుని ఇంకా ఐహిక విషయాల మీద మళ్ళకుండా కాపాడుతుంది అనమాట. మనః త్రాయతే ఇది మంత్ర, మనసుని రక్షించేది మంత్రం, మనసుని నియంత్రించి రక్షించేది మంత్రం. ఏ పదాన్నైతే, ఏ స్టేట్మెంట్నైతే, ఏ వాక్యాన్నైతే మీరు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ అనడం ద్వారా మీ మనసు అదుపులోకి వస్తుందో, మీ మనసుని మీరు నియంత్రించుకోగలుగుతారో దాన్ని మంత్రం అంటారు. అది మంత్రం. ఇప్పుడు జపం అంటే ఆ మంత్రాన్ని రిపీటెడ్గా అనడం జపం. అంటే ఒక సంఖ్య అనుకుని 108 సార్లు అంటే ఒక మాల అంటాం మనం. జపమాల తీసుకుంటే అందులో 108 పూసలు ఉంటాయి. ఒక్కొక్క పూస మీద ఒక్కొక్కసారి మంత్రం అంటాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ్ హరి రామ్ 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 హరి హరి. మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే జపమాల లేదు అప్పుడు, ఒక 108 వేరుశనగ గుళ్ళు తీసుకుని తీసి అందులో వేసేవాళ్ళం అనమాట. ఓం నమో నారాయణ అని చెప్పి అందులో వేసేవాళ్ళం, ఓం నమో నారాయణ మళ్ళీ అందులో వేసేవాళ్ళం. ఏకాగ్రత పోదా ప్రభుజీ అట్లా? చిన్నప్పుడు పిల్లలుగా చేసేవాళ్ళం, తర్వాత జపమే చేసేవాళ్ళం. అప్పుడు చిన్నప్పుడు 6-7 ఏళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు చేసాం అనమాట. అప్పుడు తినేసేవాళ్ళం అవి. సరే, ఇప్పుడు జపానికి వస్తే ఏమిటంటే ఆ మంత్రాన్ని మీరు ఒక సంఖ్యాపూర్వక నామగాన అనేటివి అంటారు కదా, అంటే ఒక సంఖ్య అనుకుని 108 సార్లు నేను జపిస్తాను, 108 ఇంటూ 4 సార్లు, 108 ఇంటూ మేము 16 సార్లు చేస్తుంటాం, 16 మాలలు చేస్తూ ఉంటాం హరే కృష్ణ మహామంత్రాన్ని. అంటే 16 ఇంటూ 108 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతినిత్యం మేము జపిస్తూ ఉంటాం మా జపమాల మీద. అట్లా ఎన్ని సార్లు అవుతుంది సంఖ్య? 1728 సార్లు మినిమం చేస్తూ ఉంటాం. ఎందుకని ప్రభుజీ అంతే అన్ని సార్లు చేయాలని ఏమైనా ఉందా? ఇప్పుడు 64 చేయాలి, కానీ టైం పడుతుందని 32 చేయమన్నారు పెద్దవాళ్ళు. దానికి కూడా టైం పడుతుందంటే సరే 16 చేయండి అన్నారు. అసలు చెప్పాలంటే రోజంతా చేయాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ చేయాలి, కాకపోతే టైం పడుతుంది కాబట్టి అలా 16 అని పెట్టుకున్నాం, 16 అని పెట్టుకున్నాం. ఇప్పుడు 16 రౌండ్లు చేయడానికి ఒక 2 గంటలు పట్టొచ్చు, కొంతమంది ఫాస్ట్గా చేసినా కూడా 1.5 గంట పడుతుంది అనమాట. ఇంతకీ ఈ సంఖ్యకి ఉన్నటువంటి ఆ సిగ్నిఫికెన్స్ ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటంటే నేను స్మరించుకుంటాను, ఇక జపం చేయను, కౌంట్ చేయను, చాంట్ చేస్తాను అని అనుకుంటే మీకు ఏదైనా ఒక మెథడ్ ఉంటే మీరు ఆ రోజులో ఎన్నిసార్లు భగవన్నామాన్ని స్మరించుకున్నారు అని కౌంట్ చేసుకునే మెథడ్ ఉంటే రోజు చివరిలో ఈ 16 రౌండ్లు చేసి ఉండకపోవచ్చు మీరు. అంటే 16 రౌండ్లు చేస్తున్నామంటే అది 16కే పరిమితని కాదు, మీరు ప్రతి క్షణం చేయాలి స్మరణ, భగవంతుడి యొక్క స్మరణ. కానీ అంత ప్రతి క్షణం భగవంతుడి యొక్క స్మరణ చేసేటటువంటి శక్తి కానీ పరిపక్వత కానీ భక్తి కానీ మనలో లేదు కాబట్టి ఒక సాధనగా, ఒక ప్రాక్టీస్గా, ఒక కమిట్మెంట్గా మనం కనీసం ఈ 16 గంటన్నర చేస్తాను, ఈ 2 గంటలనే చేస్తాను, మిగిలిన 22 గంటలు ఎంత గుర్తుపెట్టుకున్నానో నాకు తెలియదు, కనీసం ఇదనే చేస్తాను. మేము 16 రౌండ్లు జపమాల మీద చేస్తాం ఒక కమిట్మెంట్గా, ఇక మిగిలిన సమయం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ మనసు చంచలం కాబట్టి
మనసు భగవంతుడి యొక్క నామం మీద లగ్నం చెయ్యలేకపోవచ్చు కాబట్టి ఒక కౌంట్ అని ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఇది బేసిక్ మినిమం చేయాల్సింది. అంటే అదొక రూల్ లాగా, అంతే ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అనే ఒక ఆలోచన రావడం కోసం. అది కాకపోతే దానికి పరిమితం కాకూడదు, ప్రతినిత్యం చేయాలి. తర్వాత ధ్యానం. ధ్యానం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఏంటి తెలుసా? డీప్ థింకింగ్. ఏదైనా ఒక విషయం గురించి మీరు చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే దాన్ని ధ్యానం అనాలి. ఎవరైనా పుస్తకం చదువుతున్నారు, పుస్తకం చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ కథ గురించో లేదంటే ఒక తత్వం గురించో ఆలోచిస్తున్నారు, ధ్యానం చేస్తున్నట్టే. ధ్యానం అంటే కేవలం ముక్కు మూసుకుని ఏదో అడవుల్లోనో గుహల్లోనో ధ్యానం చేయడం అనే కాదు. ధ్యానం అంటే దీర్ఘంగా దేని గురించి అయినా విశ్లేషిస్తూ ఆలోచిస్తూ ధ్యానం అనొచ్చు. ఈ ధ్యానం 4 రకాలు: నామధ్యానం, గుణధ్యానం, రూపధ్యానం, లీలాధ్యానం. నామధ్యానం అంటే భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానించడం. రూపధ్యానం అంటే భగవంతుడి యొక్క రూపం మీద మన మనసుని లగ్నం చేస్తూ తదేకంగా చూస్తూ ఉండడం, అది రూపాన్ని ధ్యానించడం. అది కళ్ళు తెరుచుకుని కూడా ధ్యానించవచ్చు, కళ్ళు మూసుకుని కూడా ధ్యానించవచ్చు. కానీ కళ్ళు మూసుకుంటే వేరే రూపాలు వస్తున్నాయి అంటే కళ్ళు తెరిచి బెటర్ చూడండి, విగ్రహ రూపాన్ని చూడండి. భగవంతుడి దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే అప్పుడు అది కూడా ధ్యానించవచ్చు, అది రూపధ్యానం. గుణధ్యానం అంటే భగవంతుడి యొక్క గుణాల్ని మనం ధ్యానించాలి. ఆయనకి ఎంత కృప ఉంది. పూతన ఒక రాక్షసి తల్లి రూపం దాల్చి పాలిస్తానని చెప్పి వచ్చి విషం ఇచ్చింది కృష్ణుడికి. కానీ సరే తల్లి రూపంలో వచ్చింది కదా, తల్లి భావనలో రాకపోయినా తల్లి రూపంలో వచ్చింది కదా, ఏదో ఒక రకంగా అనుగ్రహం చూపిద్దామని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశాడు తెలుసా? ఆ పూతనాదేవికి ఈ ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో తల్లి స్థానాన్ని ఇచ్చాడు. తల్లిగా ఆయనకి సపర్యలు చేసే అవకాశాన్ని ప్రసాదించాడు అనమాట. అది భగవంతుడి యొక్క కరుణ. ఆ కరుణ మీద ధ్యానించండి మీరు. అంటే భగవంతుడి యొక్క కరుణని ధ్యానించాలి. భగవంతుడి యొక్క ఆ యొక్క గుణాన్ని మీరు ధ్యానించవచ్చు. ఇంద్రుడు ఉన్నాడు, కుంభవృష్టి కురిపించాడు బృందావనంలో, కానీ ఇంద్రుడిని క్షమించేశాడు కృష్ణుడు. సరే పో, ఇంద్ర పూజ క్యాన్సిల్ చేసాం, ఇంద్ర పూజ బదులు గోవర్ధన పూజ చేస్తున్నాం, కానీ ఇటువంటి పనులు ఎప్పుడు చేయొద్దని చెప్పి క్షమించి వదిలిపెట్టాడు. అంటే భగవంతుడి యొక్క క్షమాగుణాన్ని, భగవంతుడి యొక్క కృతజ్ఞతని, కరుణని, దయని, అటువంటి గుణాలని మనం ధ్యానించడం, అది గుణ ధ్యానం అవుతుంది. లీలా ధ్యానం అంటే భగవంతుడి యొక్క లీలను ధ్యానించడం. ఎన్నెన్నో లీలలు ఉన్నాయి, ఒక రాముడిగా కృష్ణుడిగా ఎన్నెన్నో లీలలు చేశాడు, ఆ లీలను ధ్యానించడం, అది ధ్యానం. మనం మంత్రం గురించి చెప్పుకున్నాం, జపం గురించి చెప్పుకున్నాం, ధ్యానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్మరణ గురించి చూద్దాం. స్మరణ ధ్యానం ఆల్మోస్ట్ ఒకటే, భగవంతుడిని స్మరించుకోవడం. ఇది కూడా నామస్మరణ, రూపస్మరణ, గుణస్మరణ, లీలాస్మరణ, ఈ 4 రకాల స్మరణలు ఉంటాయి. ఇది ఎప్పుడు స్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం. ఆయన ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు, మీరు స్మరించుకుంటున్నారు. అది ఇప్పుడు స్మరణ అనేటటువంటి ఈ దీనికి రావాలంటే, ఈ స్థాయికి రావాలంటే మనం కొంత శ్రవణం కీర్తనం చేసి ఉండాలి. ఆయన గురించి వింటేనే కదా ఆయన స్మరించుకుంటాం. అవును, ఆయన గుర్తు చేసుకోవాలంటే ఆయన గురించి కొంచెం తెలియాలి కదా. అవును, దానికి శ్రవణం కావాలి. శ్రవణం అంటే తెలుసుకునే పద్ధతి, తెలుసుకోవటం. నిజంగా ఆధ్యాత్మిక మార్గం అంటుంటాం కానీ ఇది వినటానికైనా అంత సులువేం కాదు, ఆచరించాలన్నా కూడా అంత సులువేం కాదు ప్రభుజీ. నిజంగా భయం అని కాదు కానీ ఎంతో డెప్త్ ఉంటూనే ఉంటుంది. మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేయాలన్నా కూడా, కానీ తెలుసుకున్నాము, ఇష్టంతో చేశాము అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా సేవ చేసిన, భక్తి చూపించిన, ఏదైనా ఒక ప్రేమతో, భగవంతుడి మీద ప్రేమతో చేస్తే ఇవన్నీ అంత కష్టంగా అనిపించకపోవచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి. చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.